అందరికీ నమస్కారం అండి. ఎప్పుడు జాయిన్ అయ్యావు హీరో? నువ్వు అసలు కనబడలేదు ఈసారి. ఏదో సర్వగా జాయిన్ అయ్యావు నువ్వు. yeah, yeah. వెరీ నైస్, వెరీ నైస్. Okay. Please carry on. రైట్. సో వెల్కమ్ టు సెంటర్ ఫర్ సోషల్ డైలాగ్ అండి. ఇది 214th సెషన్ అనుకుంటున్నాను, ఆర్ 13th సెషన్, 213th. వీ కెన్ చెక్ లేటర్ ఆన్. ఇవాళ మనము ఆలూరి బైరాగి గారి పోయట్రీ గురించి మాట్లాడుకుందామని రాణి శివశంకర శర్మ గారిని రిక్వెస్ట్ చేశాను. నేను బ్రీఫ్ గా రాణి శివశంకర శర్మ గారిని ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. సెంటర్ ఫర్ సోషల్ డైలాగ్ నేను ప్రత్యేకంగా మళ్ళీ కొత్తగా ఇంట్రడ్యూస్ చేయట్లేదు, ఎందుకంటే అందరూ పాత వాళ్ళే ఉన్నారు, కొత్త వాళ్ళు ఎవరు లేరు. ఒకళ్ళిద్దరు ఉన్నా కానీ ఒక మాట ఏంటంటే, సెంటర్ ఫర్ సోషల్ డైలాగ్ అనేది ఇట్స్ ఓపెన్ ప్లాట్ఫామ్ అండి. అంటే ఇక్కడ మీరు రాజకీయాలు చర్చించుకోవచ్చు, పోయిటరీ చర్చించుకోవచ్చు, జీవిత అనుభవాలు చర్చించుకోవచ్చు, ఫిలసాఫికల్ గా కూడా లెఫ్ట్, రైట్, సెంటర్ అన్ని కూడా డిస్కస్ చేసుకోవచ్చు. కొద్దిగా ఎక్స్ట్రీమ్ గా ఇటు అటు ఉన్న ఎక్స్ట్రీమ్ గ్రూప్స్ లో మేము కొంత రిస్ట్రిక్షన్ పెడతాము. ఎందుకంటే అల్టిమేట్ గా సోషల్ డైలాగ్ అనేది రికన్సిలియేషన్ వైపు దారి తీయాలి అనేటువంటి ఒక ఆలోచన. సో ఇది బ్రీఫ్ గా సెంటర్ ఫర్ సోషల్ డైలాగ్ యొక్క ఇంట్రడక్షన్. ఇక ఇవాళ ఆలూరి బైరాగి గారి సాహిత్యం గురించి పరిచయం చేయడానికి మన ముందు రాణి శివశంకర శర్మ గారు ఉన్నారు. రాణి శివశంకర శర్మ గారు ది లాస్ట్ బ్రాహ్మిన్ అనే ఒక పుస్తకం ద్వారా తెలుగు సాహిత్య రంగంలో సంచలనం సృష్టించిన రచయిత. ఆధునిక నాగరికత, సమాజం, రాజకీయాలను భారతీయ తాత్విక దృక్కోణంతో నిశితంగా విశ్లేషించిన ది లాస్ట్ బ్రాహ్మిన్ ఇంగ్లీషు, కన్నడ, సంస్కృత లాంటి పలు భాషల్లోకి అనువాదమై దేశ విదేశాల్లో ఆదరణకు నోచుకుంది. అలాగే ది లాస్ట్ బ్రాహ్మిన్ వెలువడ్డ 6 ఏళ్ల తరువాత దానికి కొనసాగింపుగా వచ్చినటువంటి గ్రహాంతరవాసి నవల ప్రచురితమైంది. రాజకీయాలు, మతం, తత్వశాస్త్రం, సాహిత్యాల గురించి మౌలిక ప్రశ్నలు రేకెత్తించిన గ్రహాంతరవాసి కూడా ఇప్పటికే ఇంగ్లీష్లోకి అనువాదమైంది. వారి మరో రచన అమెరికనిజం ఆ మధ్య కన్నడంలో విడుదలై ప్రశంసలు అందుకుంది. ఆయన కథలలో తొలి సంపుటి రోబో బుద్ధ, మలి సంపుటి పూజారి 2040. ఇవి ఈయన రచించిన నృత్య రూపకాలు హిందుత్వ, ధర్మో రక్షతి రక్షితను కూచిపూడి కళాకారిణి స్వాతి సోమనాథ్ గారు ప్రదర్శించడమే కాక సీడీలుగా తీసుకొచ్చారు. కాళిదాసు నాటకాన్ని నవలగా మలచిన రచన శకుంతల అందరి మన్ననలు పొందింది. ఇది బ్రీఫ్ గా రాణి శివశంకర శర్మ గారి గురించినటువంటి ఇంట్రడక్షన్. ఇక మనము సెషన్ లోకి వెళ్ళిపోదామండి. రాణి శివశంకర శర్మ గారికి మరొకసారి ఇన్వైట్ చేస్తూ, దిస్ ఈజ్ ఐ థింక్ హీస్ 4th టైం, దిస్ ఇస్ ద 4th అకేషన్ రాణి శివశంకర శర్మ గారు మనతో మాట్లాడుతున్నది సెంటర్ ఫర్ సోషల్ డైలాగ్ లో. సో వెల్కమ్ సార్. నౌ ద టైమ్ ఈజ్ మైక్ ఈజ్ హ్యాండ్ ఓవర్ టు యూ, ఫ్లోర్ ఈజ్ హ్యాండ్ ఓవర్ టు యూ. వెల్కమ్. టోన్ సరిగ్గా వినపడకపోయినా ఏదైనా ప్రాబ్లం ఉంటే చెప్పండి. అలాగే. ఇప్పుడు క్లారిటీ ఉందనుకుంటాను నా మాట. ఇది నేను బైరాగి కవిత్వం అన్నారు. అయితే బైరాగి యొక్క తాత్వికతని ప్రధానంగా నేను దీనిలో ఈ కవిత్వం ఆధారంగా చెప్పడానికి ట్రై చేస్తాను. ఆయన దృక్పథం ఏమిటి, ఆయన సమకాలీనుల కంటే ఎటువంటి ప్రత్యేకమైన తాత్విక దృక్పథాన్ని కలిగి ఉన్నారనేది చెప్పడం కూడా నా ఉద్దేశము. ముఖ్యంగా ఆయన గ్రంథాలు కవిత్వం అనడమే కాకుండా తత్వశాస్త్రం కూడా, అవి ఏకకాలంలో వచనంగాను కవిత్వంగాను కూడా ఉంటాయి. వచనం అంటే ఒక తాత్విక విశ్లేషణ లేకపోతే చర్చ అట్లాంటిది కొనసాగుతూ ఉంటుంది, అదే సమయంలో కవిత్వంగా ఉంటాయి. ఇటువంటి పద్ధతి ఎవరిలోనూ పెద్దగా మనకి తెలుగులో తక్కువ. టిఎస్ సిలేట్ లాంటి, అంటే టిఎస్ సిలేట్ అనువాదాలు కూడా కొన్ని చేశాడు ఆయన. అవి చూసినప్పుడు టిఎస్ సిలేట్ లాంటి వాళ్ళలో అది ఉంటుంది. అటువంటిది మనకి తెలుగులో ఇంత గొప్పగా ప్రతిబింబించింది ఒక బైరాగే కనబడతారు. అందుకని ఆయన ఉభయచర కవి అంటాను నేను. అంటే ఏంటంటే ఒకవైపు కవి, మరొక వైపు తాత్వికుడు కూడా ఆయన. ఒకవైపు ఆయన కేవలం కవిగా చెప్పలేము, కొన్ని మనకు వచనంలాగా అనిపిస్తాయి కానీ అవి గొప్ప తాత్విక వ్యాఖ్యానాలుగా కూడా ఉంటాయి. మరి మరొక వైపు కవిత్వం ఉంటుంది. అందుకని ఆయన ఒక డిఫరెంట్ వ్యక్తి. ఆయన రాసినటువంటి
అంటే మనము ప్రార్థనా గీతంతో దేనైనా ప్రారంభిస్తాము. ఇప్పుడు ఆయన రాసినటువంటి సామూహిక ప్రార్థన నుంచి కొంత పార్ట్ చదివి దాంతో నేను ఒక ప్రార్థనతో ప్రారంభిస్తాను. ఓ దేవా, ఘోరకలిలో, ఆకలితో, చింకి కంబళిలో, వార్ధక్య హేమంతాల ముడుతలుబడిన చలిలో, వివేకానికి హృదయానికి మధ్యనున్న వ్యవధిలో, కాటుక కొండల నడుమ ఇరుకు కనుమలలో, అరువుగొన్న అవధిలో, వేళకాని వేళల్లో, చోటుకాని చోటుల్లో జన్మించిన దౌర్భాగ్య నృసింహులం, నమ్మిక లేని తరం వారం దశనహీన ద్విజిఫులం. ఓ దేవా, మ్యాటినీ లేని ముహూర్తాన మా మొరాలకించవయ్యా, మ్యాటినీ లేని ముహూర్తాన మా మొరాలకించవయ్యా. భవిష్యత్తు అంటే ఇది వరుసగా చదవట్లేదు, మధ్యలో భవిష్యత్తు ఆశించిన, ప్రస్తుతం ఆమోదించిన, గతం నిరూపించిన, ఉప్పులేని చప్పిడి సుమతీశతక సత్యాలు నెమరవేస్తూ ఏమిటి సాధించాం? మాకున్న ఒకే ఒక సామ్రాజ్యం పడకటిల్లు, మంచమే సింహాసనం, మేం చేసిన ఏకైక సాహస కృత్యం నలుగురిలో తల ఎత్తుకు తిరగడం. సందేహ దేహులం, ఆవేశ వేషులం, హావభావ స్వభావులం, మా చీనాంబరాల పొరల క్రింద కేవలం దిగంబరులం. మ్యాటినీ లేని వేళ నీక నిజం చెప్తున్నాం, తావిలేని పువ్వులం, మేమీ పైపై అలజడిలోన ఒత్తుగా ఒంటరి తుంటరులం. దేవా, క్షమించు మమ్ము, చేసినవి చేసినందుకు, చేయనివి చేయనందుకు, పిందెలు కోసినందుకు, పండినవి కోయినందుకు. మేము వ్రేలు సెక్స్ ఉందంటాడు ఫ్రాయిడ్, మేము కాలు చాపటమే ఆర్థిక విపర్యాసం అంటాడు మార్క్స్, గంట కొట్టగానే చొంగ కారుస్తూ పరిగెత్తే కుక్కలమంటాడు పావులు. ఎలుకల మీద ప్రయోగాలు చేసి మీరే ఎలుకలన్నాడు ఒక శాస్త్రవేత్త. అనుమానం వేస్తున్నది. మేమెవరం ఓ దేవా, సింహానికి జూలమర్చి ఏనుగుకు తొండమిడిన మహానుభావ, ఎక్కడైనా కనిపిస్తాను నీకు మేము. బజార్లలో, హోటళ్లలో, బీచ్లో, పార్కుల్లో నవ్వుతూ వాగుతూ పౌడరు పూతల మొగాలతో. పౌడరు లాంటిదే ప్రేమ, చిరునవ్వు సబ్బు వాసన. పౌడరు చెరిగినప్పుడు మా మొగాలు నేషనల్ కాస్మెటిక్ బ్రాండ్ ఎరువును కోల్పోయిన కపోలాలు. ఎవ్వరూ చూడకుండా వరమివ్వు ఓ దేవా. ప్రొద్దున పూట ఆలస్యంగా నిద్రలేచి చికాకుగా ఉన్న వేళ కలుసుకునే వాళ్ళెవరూ రాకుండా చూడవయ్యా ఓ దేవా. దుర్బలులం, చిరునవ్వును పట్టించటం అతి కష్టం. ఎల్లప్పుడూ సంతోషకంగా ఉండడం అసంభవం, ఇది స్పష్టం. అయినా ఒక్కొక్కసారి రాత్రివేళ గాలిలో త్రోవ తప్పిన తావి విసురు పిలిచినప్పుడు, లేక పొరుగు రేడియోలోంచి గుర్తు తెలియని కంఠం నైశ్చర్యాన్ని కలిసినప్పుడు, లేక చల్లని వెన్నెల వెలుగులు ఎరిగిన మొగం ఎరుగని అందమొందినప్పుడు, ఏవో పూర్వస్మృతులు విక్కల విధుర వక్షంలో మెరుగురవ్వలు చెందినప్పుడు ఆకస్మిక కంపనంతో గుర్తిస్తాం జీవితాన్ని క్షణమాత్రం. అప్పుడు మా చెలితాతరాలు కాని, చెమ్మగిలిన కందులు కాని గుట్టు బయట పెట్టకుండా చూడగలవా? ఇది సామూహిక ప్రార్థన, ఒక సమిష్టి ప్రార్థన అనే పేరుతో బైరాగి రాసిన కవిత నుంచి కొంతపాటు. ఇంతకీ బైరాగి గురించి ఆయన సమకాలీకులు ఏమనుకున్నారు అనేది, లేకపోతే ఆయన ఎలా డిఫరెంట్ అనేది నేను కొంత వివరిస్తాను. బైరాగి గురించి సమకాలీకులు రాసింది చాలా తక్కువ ఉంది. కానీ ఇప్పుడు నార్ల వారు ఆయనలో ఒక ప్రధానమైన లోపాన్ని చెప్తారు. అంటే ఒకటి ఏంటంటే, బైరాగి సమకాలీకులు ఎవరూ కూడా, లేకపోతే ఆయనకి గుర్తించలేదు పెద్దగా. అంటే ఎవరైనా ఒక సంస్థ కానీ, లేకపోతే ఒక దృక్పథం కలిగిన వారు కానీ గుర్తించడానికి ఆయన వీలు లేకుండా జీవించాడు. అది ఏమిటి అనేది మనకి కొన్ని శకలాలుగా అనేక విషయాలు తెలుస్తున్నాయి. ఇప్పుడు ఉదాహరణకి నార్ల చిరంజీవి, నార్ల అనే ఎడిటర్, అదే జర్నలిస్ట్ గాను, మేధావి గాను ఉన్నటువంటి, హేతువాది గాను ఉన్నటువంటి నార్ల, ఆయన ఏమంటాడంటే, ఈ బైరాగి వ్యక్తిగాను కవిగాను ఉన్న డిఫరెన్స్ లేకుండా పోయింది ఆయనలో. అంటే తేడా లేకుండా జీవించాడు. అంటే మనం కవిత్వం రాస్తున్నాం అనుకోండి, కవిత్వం రాస్తున్నప్పుడు మనం కవిగా ఉంటాం, మన వ్యక్తిత్వాన్ని దూరంగా పెడతాం కొంత, అప్పుడే ఆదర్శాలు సాధ్యం అవుతాయి. అంటే ఆయన వివరంగా చెప్పడు, కానీ ఈ దూరం అలాగే, ఆ దూరాన్ని ఆయన పాటించలేదు. ఒక కవికి వ్యక్తికి
మధ్య ఉన్న వ్యవధి లేకపోతే హద్దులను ఆయన సరిగ్గా గుర్తించలేదు. అలా గుర్తించకపోవడం వల్ల కవిగాను వ్యక్తిగాను కూడా విఫలమయ్యాడని ఆయన అనే భావం వచ్చేలా మాట్లాడతారు. అంటే దీని అర్థం ఏమిటి? సమకాలీకులు చాలా వరకు కూడా ఒక కవిత్వాన్ని ఒక జీవితంలో ఒక భాగంగా చూశారు, లేకపోతే కవిత్వం ఒక ఆదర్శాన్ని ప్రతిబింబిస్తుంది. కానీ మనం అంత ఆదర్శవంతంగా ఉండం. మా చీనాంబరం కింద పూర్తిగా దిగంబరంలో ఉంటాడు ఆయన. ఆ చీనాంబరాల కింద ఏముందో అది బయట పెట్టాడు కవి, అది దాచుకుంటాడు. దాచుకుని ఒక ఆదర్శాన్ని బయట పెడతాడు. ఒక ఒక ఆదర్శం, ఒక లక్ష్యం, లేకపోతే ఒక సామాజికమైన సమాజానికి ఏది పనికి వస్తుందని ఆయన అనుకున్నాడో ఆ ఆదర్శాన్ని బయట పెడతాడు. తన వ్యక్తిగతంగా ఉన్న సంక్షోభాలన్నిటినీ కవిత్వంలోకి తీసుకురాడు. తీసుకొచ్చినప్పుడు ఏమవుతుందంటే కవిత్వానికి ఒక స్పష్టమైన రూపం లేకపోతే ఒక పిక్చర్ రాకుండా పోతుంది. అందుకని మీరు బైరాగి ఏమిటైనా పిక్చర్ ఏర్పడలేదు. ఏర్పడినప్పుడు ఎవడైనా ఎందుకు తీసుకుంటాడు? విరసం వాళ్ళు పట్టించుకోలేదు, దళితవాదులు పట్టించుకోలేదు. విమర్శలు చేసినప్పుడు కూడా దళితవాదులు కానీ ఎవరు కానీ కమ్యూనిస్టులు కానీ వేరే వాళ్ళు విమర్శించారు, కానీ ఈయన విమర్శించడం లేదు, పొగడడం లేదు, ఏమీ చేయకుండా ఒక సైలెంట్ గా ఉండిపోయారు. ఎందుకంటే ఆయన ఆయన వ్యక్తి లేకపోతే కవిత్వము ఆ తేడా లేకుండా జీవించాడు, ఆ రెండింటికి దూరం లేకుండా జీవించాడు. అదొకటి. అందువల్ల ఆయన ఏమైంది, దాని కావ్యం కూడా ఆయనకు పేరు తెచ్చిన కావ్యం నూతిలో గొంతుకులో అది సంశయ కావ్యం. ఇది చాలా విచిత్రం. దళిత కవిత్వం ఉంది, అందులో కవిత్వం ఉంది, ఇన్ని ఉన్నాయి. కానీ ఆయన సంశయ కవిత్వం అంటే దాన్ని సంశయ కావ్యం అన్నాడు. ముగ్గురిని యుద్ధ భూమిలో అర్జునుడు క్వశ్చన్ చేస్తాడు, సంశయంలో పడిపోతాడు. 2 రాస్కల్నికో దోస్తవిస్కీ యొక్క పాత్ర నేరము శిక్షలో అతను సంశయంలో పడి దారి ఎక్కడ సోనియా గహనమానస కాననంలో అని రాసుకొస్తాడు. అంటే ఆ సోనియా అనే ఒక వేశ్య ముందు తన బాధని తన పశ్చాత్తాపాన్ని వ్యక్తం చేస్తాడు. ఇలాగా ముగ్గురిని తీసుకుంటాడు, హ్యామ్లెట్ ని తీసుకుంటాడు. ఈ రకంగా అంటే కర్మ పూర్వము, కర్మ సమయము, కర్మ తర్వాత అని ఆయన 3 రకాలుగా సంశయం మన వెంటాడుతున్నాడు. ఒక పని చేయడానికి ముందు సంశయం ఉంటుంది, పని చేసేటప్పుడు ఉంటుంది, పని తర్వాత కూడా సంశయం ఉంటుంది. ఎందుకు చేసినందుకు చేయనందుకు పశ్చాత్తాపడతారు సామూహిక ప్రార్థనలో. పిందెలు కోసినందుకు పండినవి కోయినందుకు మనం చూసాం. హిస్టారికల్ గా వ్యక్తులు చూసినా సమాజం చూసినా ఇటువంటి సంక్షోభంలో ఉందనే ఆయన భావించారు. మరి ఈయన సమకాలీకులతో ఎలా ఉన్నాడో దీన్ని బట్టి తెలిస్తే కొంత చూస్తే మనకు తెలుస్తుంది. అబ్బూరి వరదరాజేశ్వరరావు అనే పేరు తెలుసుకుంటుంది. అబ్బూరి రామకృష్ణారావు గారని ఆయన పెద్ద మేధావి, ఎంఎన్ రాయ్ అనుయాయి. ఆయన విశాఖపట్నం. ఆయన అనేక మంది కవుల్ని జారదీసేవాడు. అబ్బూరి వరదరాజేశ్వరరావు గారు ఈయనకి మంచి ఫ్రెండ్, అనేక మందికి ఫ్రెండ్, మనకి బైరాగి కూడా ఫ్రెండ్. అయితే బైరాగిని ఆ రోజులు ఎవరు భరించలేదు. ఎందుకంటే గోపీచంద్ వీళ్ళందరూ ఏదో మాట్లాడుతుంటే మధ్యలో వచ్చి ఆయన ఒక మాట రాస్తాడు, అబ్బూరి వరదరాజేశ్వరరావు. ఆ పదం సరిగ్గా గుర్తించాలి. ఆయన మధ్యలో వితండవాదం చేసేవాడు అంటాడు. వచ్చి బైరాగి వచ్చి మధ్యలో కూర్చుంటాడు, వితండవాదం చేసేవాడు, అందరినీ విమర్శించేవాడు. ఎవరిని సమకాలిక కవులు అప్పుడు గోపీచంద్ ఉండేవాడు, అందరూ ఆయన దగ్గరకు వచ్చేవాడు శ్రీశ్రీతో సహా. ఎవరు ఒప్పుకోలేనట్టుగా వితండవాదం అనే పదానికి సంస్కృతంలో అర్థం ఏంటంటే తన ప్రమాణాన్ని స్థాపించకుండా ఇతరుల ప్రమాణాలను ఖండించడం. నువ్వు ఎవరినైనా మాట్లాడుతున్నప్పుడు బాగుందయా నువ్వు చెప్పావు, మరి నీ ప్రమాణం ఏమిటి, నీ స్కేల్ ఏమిటి? ఇతరుల స్కేల్స్ అన్ని తప్పుంటున్నావు, ఇతరుల ప్రమాణాలు తప్పున్నావు, మరి నీ స్కేల్ ఏంటి, నీ ప్రమాణం అది చెప్పు ముందు అంటే బైరాగి అదేమి చెప్పాడు, చెప్పకపోవడాన్ని వితండవాదం. ఆ రకంగా చూసినప్పుడు సంశయం అంటే ప్రశ్న వేరు, సంశయం వేరు. సంశయం అనేది ప్రశ్న అంటే కొంత మోడర్నిస్టులు కూడా మోడర్న్ క్వశ్చనింగ్ చాలా అద్భుతంగా పెరిగిపోతున్నప్పుడు హైడెగ్గర్ లాంటి ఫిలాసఫర్స్ క్వశ్చనైజేషన్ ఆఫ్ క్వశ్చనింగ్ అని ఒక ప్రశ్న ఒకటి తీసుకొస్తారు. అంటే ఏంటంటే నిజంగా మనం క్వశ్చన్ చేయడం అనేది ఆగిపోయింది మోడర్నిటీలో. కొన్ని సమాధానాలు సిద్ధంగా చేసుకుని దానికి అనుగుణంగా క్వశ్చన్ చేస్తున్నాం మనం, అది క్వశ్చనింగే కాదని. అందుకని ఈ క్వశ్చనింగ్ ను కూడా క్వశ్చన్ చేశాడు ఆయన, ఎవరు బైరాగి. ఆయన దీని యొక్క పరాకాష్ట ఒక సంఘటనలో ఉంది. అబ్బూరి వరదరాజేశ్వరరావు గారు ఇంకా అనేక మంది కూర్చుని ఉంటే ఆయన రత్న టాకీస్ అని నేను అనుకోవటం విశాఖపట్నంలో. బైరాగి ఓ ప్రశ్న వేస్తాడు. ఎవరినంటే ఆ క్వశ్చన్ చేసింది ఎవరినంటే త్రిపురనేని రామస్వామి చౌదరి గారిని క్వశ్చన్ చేస్తాడు. ఆయన గురించి మాట్లాడతాడు. ఏమంటాడంటే త్రిపురనేని రామస్వామి చౌదరి గారు తెలుసు మనకి కుల వ్యవస్థ, కుల నిర్మూలన కోసం కృషి చేసిన సంస్కర్తగా మనకి పెద్ద పేరు ఉన్నటువంటి వ్యక్తి. ఆయన క్వశ్చన్ చేస్తాడు. ఆయన ఏమంటాడంటే నిజంగా త్రిపురనేని రామస్వామి చౌదరి కుల నిర్మూలన కోసం కృషి చేయటం లేదు,
ప్రతి కులంలోనూ వర్ణాశ్రమ ధర్మాన్ని, ఆ పదం కూడా వాడతాడు, వర్ణాశ్రమ ధర్మాన్ని ఇంజెక్ట్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఇది త్రిపురనేని రామస్వామి చౌదరి గురించిన విమర్శ. ఆయన ఏమంటున్నాడు, ఇది త్రిపురనేని రామస్వామి చౌదరి ప్రతిపాదిస్తున్న దాంట్లో కుల నిర్మూలన లేదు, ప్రతి కులంలోకి వర్ణాశ్రమ ధర్మాన్ని ప్రవేశపెడుతున్నాడు. అయితే ఆయన మనకి తెలుసు, త్రిపురనేని రామస్వామి చౌదరి గారు పౌరోహిత్యం, అంటే కమ్మవారిలో కూడా పౌరోహిత్యం రావాలన్నాడు. ఈ బ్రాహ్మణికల్ కల్చర్ బ్రాహ్మణుల దగ్గరే కదా మన దగ్గరే ఉండాలి, వాళ్ళు ఎందుకు పౌరోహిత్యం చేయాలి, వాళ్ళు ఎందుకు చేయాలి అనేసి క్వశ్చన్ చేసి అవన్నీ తమ తీసుకోవడం చాలా మంది చేశారు. ఇప్పుడు అదే సాహు మహారాజు కూడా వేదాలు బ్రాహ్మణులే చదువుతున్నారు, మనకు ఎందుకని వేద పాఠశాల కూడా పెట్టారు. అంటే ఆయన ఇది ఏమన్నాడు వివరణ లేదు, కానీ బైరాగ్ అన్నది ఏమిటంటే త్రిపురనేని రామస్వామి చౌదరిని విమర్శించాడు. అక్కడ అది చాలా గొడవ అయిపోతుంది. త్రిపురనేని రామస్వామి చౌదరిని విమర్శించడం అంటే అప్పట్లో పెద్ద వ్యవహారం. అయితే ఆశ్చర్యకరంగా గోపీచంద్కి ఇతనంటే చాలా చిరాకు ఉండేది. బైరాగ్ అంటే వీళ్ళంతా సమకాలికులు. ఆలూరి బైరాగ్ చౌదరి అంటే గోపీచంద్ అంటే తెలుసు, త్రిపురనేని రామస్వామి చౌదరి గారు అబ్బాయే గోపీచంద్. ఆయన కొంత హేతువాద పద్ధతితోటి సమాజంలోని అనేక విషయాల మీద మంచి కథలు అవి రాసేవాడు, క్వశ్చనింగ్ చేస్తూ. ఆయన ఏమన్నాడంటే, నేను ఒక బైరాగి మీద ఒక నవల రాస్తాను, ఆ నవల ఏమిటంటే అతన్ని అసమర్థునిగా చిత్రిస్తూ అసమర్థుని జీవిత యాత్ర అని ఒక నేను నవల రాయబోతున్నాను, అది బైరాగిని గురించిందే, బైరాగి ఒక అసమర్థుడు అన్నట్టుగా చెప్పాడు. చెప్పినప్పుడు బైరాగి అప్పట్లో కొంచెం కోపం కూడా వస్తుంది, మీ అందరి రచయితల గురించి నేను కూడా రాస్తానని అంటాడు. సరే, ఇదంతా జరిగిన తర్వాతే బైరాగి కవిత్వం రాయడం మొదలుపెట్టాడు. సరే, ఇంతకీ మా అసమర్థుని జీవిత యాత్ర విచిత్రంగా మలుపులు తిరుగుతుంది. దాని గురించి ఆర్ఎస్ సుదర్శన్ ఏమన్నారనేది చూస్తే, ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే బైరాగి యొక్క తాత్విక దృక్పథం సమకాలీనంలో ఎలాంటి సంఘర్షణ ఏర్పడిందో తెలుసుకోవడానికి ఉపయోగిస్తాయి. అది నిజానికి అసమర్థుని జీవిత యాత్ర నిజంగా బైరాగి గురించే రాశాడా, అసలు ఏమిటి అనేది అలా ఉంచి, అది నిజానికి త్రిపురనేని రామస్వామి స్థాపించినటువంటి ఆయనకి అంకితం ఇస్తాడు. గోపీచంద్ తన తండ్రి అయినటువంటి త్రిపురనేని రామస్వామి చౌదరి గారికి అంకితం ఇస్తాడు. ఏమని అంకితం ఇస్తాడంటే, ఎందుకు అనే ప్రశ్నని నేర్పినందుకు నేను ఈ పుస్తకాన్ని అంకితం ఇస్తున్నానని రాస్తాడు. అసమర్థుని జీవితయాత్ర ముందుగా అంకితం ఎందుకు ఇస్తాడంటే, ఎందుకు అనే క్వశ్చనింగ్ అని నాకు నేర్పినందుకు. అయితే అది క్వశ్చనింగ్ మీద క్వశ్చన్ నేర్పుతుంది. అది గోపీచంద్ నవల ఏం చేస్తుందంటే, చివరికి ఆ నవలలో ప్రతిదాన్ని ఎందుకు అని క్వశ్చన్ చేస్తూ పోవడం వలన ఒక అసామాజికంగా తయారై దానిలో వ్యక్తి చివరికి ఆత్మహత్య చేసుకుంటాడు. అక్కడ శ్మశానంలో ఇద్దరు ఎదురవుతారు అతనికి, తండ్రి తల్లి. తన తల్లిని తాను పట్టించుకోలేదనేది, తల్లి యొక్క దృక్పథాన్ని తను పట్టించుకోలేదనేది దాంట్లోని ప్రధానమైన విషయంగా ఉంటుంది. ఇంకోటి, తండ్రి తన అభిరుచుల్ని తన మీద రుద్దాడు అనే భావన కూడా దాంట్లో. మీరు చూస్తే అభిరుచులు అనే పదం కూడా వాడతారు అదే గోపీచంద్. అంటే అసమర్థుని జీవిత యాత్ర అనేది బైరాగి మీద విమర్శ కంటే బైరాగి చివరికి త్రిపురనేని రామస్వామి చౌదరిని క్వశ్చన్ చేయడం మొదలుపెట్టాడు. అంటే మోడర్న్ అంటే ఆధునిక సంస్కర్తలు, ఆధునికత పేరుతో వచ్చిన భావాల్ని కూడా క్వశ్చన్ చేయడం మొదలుపెట్టాడు ఎవరు, బైరాగి. అది మనకి గోపీచంద్ లో కూడా ప్రవేశిస్తుంది. అయితే గోపీచంద్ ఒక విశ్వాసంలో ముగుస్తాడు. అంటే ఆయన చివరికి అరవింద్ ఘోష్, అరవింద స్వామి యొక్క తత్వంలోకి ముగిసి ఒక ఆధ్యాత్మికతలోకి ప్రవేశిస్తారు. దానికి భిన్నంగా ఈయన అసలు ఆధ్యాత్మికతను కూడా క్వశ్చన్ చేస్తారు. మీకు ఏ ఆధ్యాత్మికత బైరాగిలో కనపడదు. అంటే రెండింటిని ఆయన క్వశ్చన్ చేస్తాడు. మోడర్న్ రీజనింగ్ లో అంటే హేతువు యొక్క లోపాన్ని బయట పెడతాడు. రెండు, మెటాఫిజిక్స్ అంటే ఆధ్యాత్మికత కూడా, దాన్ని కూడా క్వశ్చన్ చేస్తాడు. ఆయన మొదటి కవితా సంకలనం పలాయన్, హిందీలో వచ్చింది. దాన్ని పలాయనం అనే కవిత ఉంటుంది దీంట్లో. అదే చివరిలో వచ్చినటువంటి కవితా సంకలనం ఆగమ గీతలు ఏంటంటే, మనిషి ఒక మూడ్ నుంచి మరొక మూడ్కి, అంటే సర్వం క్షణికం అనే బౌద్ధం ఏదైతే ఉందో అన్ని క్షణికమే. ఒక మూడ్ నుంచి మరొక మూడ్కి, ఒక దాని నుంచి మరొక దానికి పలాయనం చూపిస్తూ ఉంటాడు. కానీ మనిషి తనని అంటే ఒక ఆధ్యాత్మికంగా తనని ఏదో తెలుసుకోవడం అనేది ఉండదు అనేది ఆయన దీంట్లో ప్రతిభ. ఇప్పుడు నాణ్య పంథాయ విద్యతే నాయ అనేటటువంటి ఉపనిషత్ వాక్య అదే మంత్రాన్ని కూడా ఆయన క్వశ్చన్ చేస్తాడు. అంటే ఏమిటంటే, మనలో అంటే ఒక పరిపూర్ణత ఉంది అని భారతీయులు భావిస్తారు. అంటే ఏమిటంటే, నేను బ్రహ్మన్ అంటే పరమాత్మతో
లింక్ కలిగి ఉన్నాను, సంబంధం కలిగి ఉన్నాను కనుక నేను స్వయం సంపూర్ణుణ్ణి, పరిపూర్ణుణ్ణి, అహం బ్రహ్మాస్మి అనేటటువంటి ఫిలాసఫీ ఉంది. దాన్ని కూడా ఆయన క్వశ్చన్ చేస్తాడు. అటువంటి దారి ఏది లేదు ఆ పరిపూర్ణతకి అని ఆయన క్వశ్చన్ చేస్తాడు. అయితే ఇక్కడ బైరాగి ఎందుకని ఒక సంశయ కావ్యం అనేది రాశాడు ఆయన. ఈ ఈ బైరాగి యొక్క ఈ సంశయానికి ఉన్న ప్రాసంగికత ఏమిటి, ఇది ఏ రకంగా ఆధునిక యుగంలో మనని ఎటువైపు దారితీస్తుంది, ఇది కొంచెం ఆలోచిద్దాం. ఒకటి ఏంటంటే, ఆధునికత మీద మనకు ఉన్నటువంటి ఇదేమిటంటే, అది మనని హేతుబద్ధంగా ఆలోచించేలా చేస్తుంది, నిర్మాణాత్మకంగా ఆలోచించేలా చేస్తుందని మనం రెనెసాన్స్ తర్వాత అనుకున్నాం. అలాగే ప్రపంచాన్ని మనం తెలుసుకోగలము అనేటటువంటి భావన, అంటే మన ఆలోచన వాస్తవాన్ని ప్రతిబింబిస్తున్న డెకార్ట్ లాంటి వాళ్ళు అన్నారు. అలాగే కాంట్ లాంటి వాళ్ళు అసలు మనం ప్రపంచాన్ని తెలుసుకోగలమా, దానికి ఏ విధంగా తెలుసుకోగలమనే క్వశ్చన్ లేవదీశారు. అసలు అది ఒక అగాధం ఉంది మనకి, ప్రపంచం ఏది అంటే అది నౌమినా ఫెనామినా ఇలాంటి ఆ పదాలు అలా ఉంచి బయట ప్రపంచము మనిషి అర్థం చేసుకోవడము, మనిషి యొక్క జ్ఞానానికి మధ్య ఒక అగాధం ఉంది అన్నట్టుగా కాంట్ చెప్తాడు. ఎందుకంటే బయట ప్రపంచం ఏది ఉందో అది మనకు నౌమినా, మనకి ఎప్పటికీ తెలుసుకోలేము. మన స్థలకాలలోంచి మన డైమెన్షన్స్, మన బుద్ధి సృష్టించేటువంటి డైమెన్షన్స్ లోంచి ప్రపంచాన్ని అర్థం చేసుకుంటాం కనుక అది ఒక పరిమితి ఉంది అని, అందువల్ల ఆ పరిమితిని హద్దును దాటలేమని మనకి కాంట్ చెప్పాడు. అయితే హెగెల్ లాంటి వాళ్ళు ఒక సమన్వయాన్ని, అంటే మరి అలాంటప్పుడు ప్రపంచంలో తెలుసుకోవడం అనే దానికి అర్థం ఏమిటి, తెలుసుకోవడం అనేది ఒక భ్రమ లేకపోతే ఏమిటి అనేది హెగెల్ కొంత పరిష్కరించడానికి ప్రయత్నించాడు. ఆయన ఏం చేశాడు, ఈ ఒక పరిణామవాదాన్ని మెటాఫిజిక్స్ అన్వయించాడు. అంటే ఏమిటంటే, ప్రపంచంలో మనిషి పరిణామం చెందుకొలది చైతన్యవంతుడై మరింత ఉన్నతంగా చరిత్రలో తనని తాను చరిత్ర ద్వారా లేకపోతే పరిణామం ద్వారా తర్వాత ఒక ఆత్మజ్ఞానం లాంటి దాన్ని, సెల్ఫ్ నాలెడ్జ్ లాంటి దాన్ని పొందుతాడు. ఆ సెల్ఫ్ నాలెడ్జ్ మనం హిందూ అది మన భారతీయ ఆధ్యాత్మిక చెప్పేది కాదు. అది ఒక పరిణామ క్రమంలో మనిషి తనని తాను చరిత్రలో తెలుసుకుంటూ వస్తాడు. అది దాంట్లో వివిధ స్థాయిలు కూడా ఉంటాయి. కొన్ని ప్రాంతాలు ఇంకా వెనకబడిపోయి ఉన్నాయి. మనిషి తనని తాను వ్యక్తిగా తెలుసుకోవడం అనేది సాధ్యమవుతుంది అనేసి భావించాడు. అది ఎక్కడికి దారితీసిందంటే, అది రాజ్యము, స్టేట్ బలపడడానికి ఇదంతా దారితీసింది. ఆయన ఏంటంటే, రాజ్యం ఒక ఉన్నత స్థాయిగా, ఇప్పుడు మోడర్న్ స్టేట్ అయితే ఆయన ఉన్నత స్థాయిగా భావించాడు. ఇదంతా జరిగాయి. అంటే ఏమిటంటే, మనిషి ప్రపంచాన్ని తెలుసుకోగలడా అనేటటువంటి ప్రశ్న వచ్చింది. అయితే రెనైజాన్స్ మనకి ఇవన్నీ సిద్ధాంతాలన్నీ అలా ఉంచి రెనైజాన్స్ మనకి ప్రపంచాన్ని తెలుసుకోగలము. ఎందుకంటే హేతుబద్ధత అనేదాన్ని తీసుకొచ్చింది. అంటే మనము గ్రంథాల నుంచి కానీ దేని నుంచి తెలుసుకోవడం కాదు, మన హేతుబద్ధంగా అన్వేషిస్తూ కార్యకారణ సంబంధం ద్వారా, కాజ్ అండ్ ఎఫెక్ట్ ద్వారా ప్రపంచాన్ని అర్థం చేసుకోగలము అనేటటువంటి భావాన్ని మనకి రెనైజాన్స్ తీసుకొచ్చింది. ఇది ఇంకొక వైపు మెటాఫిజిక్స్ లో కూడా ఇది ప్రతిబింబించింది. ఇండియన్స్ లో కూడా మనకి వివేకానంద ఇలాంటి వాళ్ళు అద్వైత వేదాంతాన్ని ఒక మోనిజంగా, అంటే ప్రపంచాన్ని ఒక సమగ్రంగా మనం అర్థం చేసుకోగలము, ఒక సమగ్రము, సంపూర్ణము లేకపోతే పెర్ఫెక్ట్ రూపాన్ని మనము తెలుసుకోగలము అనేటటువంటి భావాన్ని ఇవన్నీ ఇచ్చే. అంటే ఏమిటంటే, ఒక పెర్ఫెక్ట్ పిక్చర్ ప్రపంచాన్ని గురించి మనం తెలుసుకోగలము, ఒక పెర్ఫెక్ట్ పిక్చర్ ని మనిషి చూడగలడు అనేది దీనిలోని భావన. ఇప్పుడు తమ్మినేని ఇదికొల భూషణ్ అని ఒక అమెరికాలో ఉండేటటువంటి ఒక మేధావి ఉన్నాడు. ఆయన కవిత్వం గురించి ఒక వ్యాసాలు రాశాడు. దాంట్లో ఒక చోట అంటాడు, నాకు గుయర్నిక అనేది ఇష్టం ఉండదు. ఎందుకంటే గుయర్నిక అనేది మామూలుగా పికాసో తీసిన బొమ్మలో ఒక యుద్ధానంతరం అన్ని చెదిరిపోయినట్టుగా ఉంటాయి దృశ్యాలు, ఒకదానికి ఒకదానికి సంబంధం లేదు. అది ఒక అచేతనకు సంబంధించినటువంటి విషయాలు కూడా దాంట్లోకి ఎంటర్ అవుతాయి. అంటే ఇది అలా కాకుండా ఒక స్పష్టమైన పిక్చర్ ఇవ్వాలి దేనికైనా అని ఆయన అంటాడు. అంటే ఈ సౌందర్య దృష్టిలో కానీ, ఆధ్యాత్మికంగా కానీ, ప్రపంచాన్ని అర్థం చేసుకోవడంగా కానీ, ప్రపంచాన్ని గురించి ఒక స్పష్టమైన సమగ్రమైన పిక్చర్ ఇవ్వగలము అనే భావన ఆధునికత ఏదో ఒక రూపంలో తీసుకొచ్చింది. నేను ఇది ఒక పూర్తిగా, అంటే దీని గురించి ఇంకా చర్చించాలి కానీ, అంటే ఒక సమగ్రమైన పిక్చర్ మనం చూడగలం. అంటే ఒక మనిషిని చూస్తున్నట్టే అతను సమగ్రంగా చూడగలం, ఒక చెట్టును చూస్తున్నామంటే సమగ్రంగా చూడగలం. కానీ దీని మీద క్వశ్చనింగ్ ఎప్పుడో మొదలైంది. ఎందుకంటే హేతుబద్ధమైనది అసలు సత్యం కాదు, హేతుబద్ధమైనదంతా సత్యమైనది, సత్యమైనదంతా హేతుబద్ధమైనది అన్నారు. హేతుబద్ధత అనేది ఒక పై లెవెల్ మాత్రమే.
అచేతన అంటే చేతనని అచేతన శాసిస్తుంది. అంటే మనకు తెలియనివి కనపడనిది ఉంది అని మనకి షోపెన్హౌవర్ దగ్గర నుంచి వచ్చింది అది. తర్వాత ఫ్రాయిడ్ దాన్ని సైకాలజీలో పైకి కనపడేది కాదు. ఇప్పుడు షోపెన్హౌవర్ ఏమంటాడు, ఇచ్చ అనేది శాసిస్తుంది, రీజన్ కాదు, ఇచ్చ రీజన్ కూడా నడిపిస్తుంది అని. ఈ ఇచ్చ కనపడకుండా అంతర్గతంగా ఉంటుంది. అలాగే అచేతన అనేది చేతనని శాసిస్తుంది అని ఫ్రాయిడ్ అన్నాడు. అంటే బయటకి కనపడేది కాదు అనేది కనపడనేది శాసిస్తుంది. ఇది ఏం చేసిందంటే పైకి కనపడే పిక్చర్ నువ్వు ఏదైతే దృశ్యంగా చూస్తున్నావో దాని ప్రాధాన్యాన్ని తగ్గించేసింది. అంటే ఏమిటి, మనం ఒక సమగ్రమైన పిక్చర్ని మనం చూడగలము అనే భావన అంత కరెక్ట్ కాదు అని మనకి అయితే ఈ సమగ్రమైన పిక్చర్ని చూడడం అనే భావన, లేకపోతే మనము హేతువు ద్వారా లేకపోతే మన ఆధ్యాత్మికత ద్వారా మరి దేని ద్వారానైనా ప్రపంచాన్ని లేకపోతే మనుషులని లేకపోతే ఇతరమైన దాన్ని మనం తెలుసుకోగలమనే భావన అహంకారాన్ని కూడా దారిస్తుంది. ఇది నాలెడ్జ్ అనేది ఒక పవర్గా మారింది. అంటే ఏమిటి, ఆ తెలుసుకోవడం అనేది నిర్వచనంగా మారింది, ఇతరులను నిర్వచించే స్థాయిలోకి ఎక్కువగా దిగజారిపోయింది. అంటే తృతీయ ప్రపంచ దేశాలని ఇది వలసవాదులు నిర్వచించడం కానీ ఇవన్నీ మనం చూస్తాం. వీళ్ళు ఇలాంటి వాళ్ళు అలాంటి వాళ్ళు అంటే మనం తెలుసుకోవాలని హేతుబద్ధంగా తెలుసుకోవాలంటే సైన్స్ పేరుతో కానీ మతం పేరుతో కానీ ఏదైనా ఏం చేసింది, మనుషుల్ని డివిజన్ క్రియేట్ చేసింది. అంటే వీళ్ళు తక్కువ వాళ్ళు, వీళ్ళు ఎక్కువ వాళ్ళు, వీళ్ళు ఎక్కువ హేతుబద్ధమైన వాళ్ళు, హేతు విరుద్ధమైన వాళ్ళు, నాగరికమైన వాళ్ళు, నాగరికమైన వాళ్ళు అనే భావాన్ని పెంచింది. ఇది చివరికి యుద్ధాలకి హింసకి ఎక్కువగా దారితీసింది. ఇంకా మనం చూసాము హిట్లర్ లాంటి వాళ్ళు ఏం చేశారు, వాళ్ళందరూ కూడా నిర్వచించడం ద్వారా మనుషుల్ని ఇలాగ నిర్వచించడం ద్వారానే హత్యలకు గురి చేశారు. అదే రకంగా కమ్యూనిస్ట్ దేశాలు కూడా నిర్వచించడం ద్వారా వీళ్ళు ఇలాంటి వాళ్ళు అలాంటి వాళ్ళని నిర్వచించడం ద్వారా చాలా హింసకి దారితీశారు. అంటే ఒక రకమైన వైఫల్యం అనేది మొదలైంది హేతు ఈ రెనైజాన్స్ తీసుకొచ్చిన విలువల మీద. దాన్ని తెలుగులో మనకి అంటే వెస్ట్ లో చాలా దూరం వెళ్ళింది. ఇప్పుడు ఉదాహరణకి ఫూకో, మైఖేల్ ఫూకో అయితే హిస్టరీ ఆఫ్ మ్యాడ్నెస్ అని రాస్తాడు. అంటే ఒకడు మ్యాడ్ అనేది ఒక నిర్వచనం అని ఆయన అంటాడు. అంటే ఆ నిర్వచించి వాడిని ఒక స్వస్థుల నుంచి దూరం చేసి పెడతారు. అంటే ఏమిటి, హేతువుకి హేతు విరుద్ధమైన దానికి మధ్య స్పష్టమైన గీత గీత. ఈ స్పష్టమైన గీతలు గీయడం ద్వారా దృశ్యాలు కనపడుతున్నట్టు ఉంటాయి. ఇవి అన్నింటిలో నన్ను ఇస్తాయి. వీళ్ళు హిందువులు అనే ఒక నిర్వచనం ద్వారా హిందువులు అనేవాళ్ళు కనపడతారు. నిజంగా హిందువులు అనేవాళ్ళు ఎవరు ఉండరు, ముస్లింలు అంటే ఎవరు ఉండరు. అంటే ఈ నిర్వచించడం, అలాగే వీళ్ళు వెనకబడిన వాళ్ళు, వీళ్ళు ముందుకు వచ్చిన వాళ్ళు, వీళ్ళ నాగరికులు, వీళ్ళ అనాగరికులు, ఈ నిర్వచనాల ద్వారా మనం చూస్తున్నాం దృశ్యాన్ని. నిజంగా దృశ్యాన్ని యథాతథంగా చూడడం అనేది లేదు. ఈ నిర్వచనాలన్నిటినీ కూడా క్వశ్చన్ చేసినటువంటి వ్యక్తి మనకి అంటే ఆధునికత ఈ నిర్వచనాలని మరింత ముందుకు తీసుకొచ్చింది. సైన్స్ పేరుతో కూడా చాలా హింస జరిగింది. వాళ్ళని వెనకబడిన వాళ్లను, అనాగరికులను, ఆదిమని వాళ్లను నిర్వచించడం చాలా కాలం జరిగింది. చివరికి అది జాతి వివక్షకి అనేది ఇప్పటికి కూడా అది జరుగుతుంది. అంటే మన ఆధ్యాత్మికత ద్వారా మతం పేరుతో వివక్షను కొనసాగించాం. ఆధునికతలోనే హేతువు అది దాంట్లో కూడా హేతు అనే అన్నాం. అంటే ప్రొటెస్టెంటిజం వచ్చేదో చేస్తున్నారు, ఒకే గ్రంథము ఒకే దేవుడు అనే పేరుతో చాలా హింస ప్రపంచవ్యాప్తంగా సాగింది. అలాగే మన ఆధ్యాత్మికత పేరుతో ఉదాహరణకి ఇండియాలో ఏమిటంటే మనకి చాలా సమగ్రమైన సిద్ధాంతం ఉంటుంది. కానీ అద్వైతం ఒక వెస్ట్రన్ అమెరికాకు సంబంధించినటువంటి అనంతానందరాం బచ్చన్ అంటాడు, అద్వైతం అంటే ఏకం ఒకటి, మోనిజం కాదు, అది ద్వైతం కాదు అని మాత్రమే. అంటే ఒకటే సత్యము అనేది చాలా హింసకు దారితీసింది. ఈ ఒకటే ఎందుకు వచ్చింది, ఒకటే అనేది ఎందుకు వచ్చిందంటే నువ్వు ఒక దృశ్యాన్ని చూసినప్పుడు అది ఒకే రకంగా చూడగలమనే భ్రమ నుంచి, అంటే సమగ్రత. మనం ఆయనకు గుయర్నిక ఎందుకు భయపెట్టిందంటే ఒక సమగ్రత లేదు దాంట్లో. ఒక దృశ్యం చెట్టును చూస్తుంటే నేను చెట్టును మాత్రమే చూడాలి. చెట్టు అంటే అది ఏమిటి, అది అంటే ఇది ఎక్కడికి దారితీస్తుంది, సమగ్రతని మనము మనిషి యొక్క దృక్పథం నుంచే, అంటే దృష్టి నుంచే. నిజంగా సమగ్రత ఏముందండి, మనం చూసేది మన రెటీనా మీద ప్రతిబింబిస్తుంటే మనం ఇలా ఉందని, ఇది కలర్ అని ఇలాగ నిర్వచించుకున్నాం. ఇంకా మనిషి భాష ద్వారా నిర్వచించడం మొదలుపెట్టాడు. ఇప్పుడు వాడు హిందువు, ఇది ముస్లిము, ఇతను యూదు, క్రిస్టియను, ఇవన్నీ నిర్వచనాలని మనిషి బుర్రలో నుంచి వచ్చేవి. అంటే మనిషి యొక్క దృక్పథం నుంచి వచ్చేవి. ఈ దృక్పథాలకు బయట దృశ్యం లేదు. ఈ దృక్పథాలు ఒకే ఒక మూసలోకి ఇమర్చచ్చు. అంటే మోడర్న్ రీజన్ ఏం చేసిందంటే ఒకటి వర్గీకరించటము, స్పష్టత, అంటే సర్టెనిటీ, ఇవన్నీ కూడా సాధ్యమని చెప్పింది.
సరే, సైన్స్ లో తర్వాత వచ్చిన పరిణామాలు, అన్సర్టైనిటీ థియరీ అవన్నీ అలా ఉంచండి. ఈ ముఖ్యంగా ఒక హేతుబద్ధత ద్వారా ప్రపంచాన్ని స్పష్టంగా వర్గీకరించగలం, అర్థం చేసుకోగలం అనేది కూడా హింసకి దారితీసింది. అది వివిధ సిద్ధాంతాలకు దారిసింది, ఆధ్యాత్మికతకు దారి. అందుకని ఆధ్యాత్మికత పేరుతో, సైన్స్ పేరుతో, హిందూయిజం పేరుతో, క్రిస్టియానిటీ పేరుతో, లేకపోతే సైన్స్ పేరుతో ఒక రకమైన హింస ప్రపంచవ్యాప్తంగా కొనసాగింది. అందుకని ఆధునికుల చాలా మంది అంటారు విశ్వాస సత్యనారాయణ విమర్శించడం ఈజీ, కానీ మనకి త్రిపురనేని రామస్వామి చౌదరిని కూడా ఆయన విమర్శించడం కొంచెం కష్టం. ఎందుకంటే ఆధునికులలో ఉండేటటువంటి లోపాలను గుర్తించడం హేతు అనే పేరుతో వీళ్ళు బతికేస్తారు. కానీ హేతువునే ఆయన కొడుకే ప్రశ్నించాడు, కానీ ఆయన విశ్వాసం వైపు వెళ్ళగలిగాడు. ఎవరు? గోపీచంద్. ఆ విశ్వాసాన్ని కూడా క్వశ్చన్ చేసి అసలు రెండింటిని ఆయన క్వశ్చన్ చేస్తాడు. ఒకటి విశ్వాసము, రెండు తర్కము, రెండు లోపభూయిష్టమైనవే అంటాడు. ఇప్పుడు ఆయన కవిత్వంలోకి వెళదాం. సూతాశ్రమం అనే కవిత రాశాడు ఆయన. ఇది నేను చెప్పాలి. ఈ సూతాశ్రమం అనేది త్రిపురనేని రామస్వామి చౌదరి గారు స్థాపించిన సంస్థ. ఇదే పేరు ఈ కవితకు కూడా పెట్టి ఆయన అన్న వాక్యాలు, ఆయన ఏ హేతువాదము ఆ తెలుగునాట ప్రవేశించిందో దాన్ని కూడా ఎలా క్వశ్చన్ చేశాడు, మరోవైపు విశ్వాసాన్ని కూడా ఎలా ప్రశ్నించాడు తెలియజేస్తుంది. ఎందుకంటే విశ్వాసం పేరుతో రెండు రకాలుగా ఆధునికత జ్ఞాన హింసని ప్రారంభించింది. ఒకటి తర్కము, హేతువు, రెండు విశ్వాసం. ఆధునికత కూడా విశ్వాసాలను తీసుకొచ్చింది ముందుకి. అది మెటాఫిజిక్స్, మోడర్న్ మెటాఫిజిక్స్ రూపంలో కానీ, లేకపోతే సైన్స్ పేరుతో కానీ, లేకపోతే ఇప్పుడు కమ్యూనిజం కూడా ఒక మెటాఫిజిక్స్ అనుకుంటే, ఒక సమగ్రమైన సమాజము అనే పేరుతో కానీ, ఒక యుటోపియా పేరుతో కానీ భయంకరమైన హింస చెలగైంది. అందుకని ఆయన ఏమంటున్నాడు సూతాశ్రమం అనే కవితలో చూడండి. కత్తి వంటిది తార్కిక బుద్ధి, ఇరు వంకల పదును గల వంకర కత్తి వంటిది, సుత్తి వంటిది విశ్వాసం, ఆటంకాలు సహించని అహంకారం, రెండు ఢీకొనిన వేళ విప్లవ విలయ విస్ఫులింగ మహాసారం సృష్టి. అది ఇక్కడ రెండు చెప్తున్నాడు. కత్తి వంటిది తార్కిక బుద్ధి, దేనైనా కోసేస్తుంది. ఇరువంకల పదును గల వంకర కత్తి వంటి, అది వంకర కత్తి అంటున్నాడు. దాన్ని అదేమి సమగ్రమైనది కాదయా, హేతువుతో సమాజాన్ని ప్రపంచాన్ని నిర్వచించేస్తాను, తెలుసుకున్నాను, స్పష్టంగా చూస్తున్నాను, గుయర్నీకి అలా కాకుండా స్పష్టమైన పిక్చర్ని చూస్తున్నాను, అదంతా నాన్సెన్స్. అది ఇరువంకల పదును గల వంకర కత్తి. అయితే విశ్వాసం వైపు పెడతానండి, నమ్మకం. అది ఆర్ఎస్ సుదర్శన్ గారు కూడా ఆ నమ్మకం వైపు ప్రయాణించడానికి మంచి విషయంగా చెప్పారు. దాన్ని కూడా కొట్టి పెట్టేస్తారు వేరే. అందుకే ఈ బైరాగి పేరున ఆర్ఎస్ సుదర్శన్ గారు కూడా ఎత్తారు. ఆయన బాబాల వెంట తిరిగాడు బాబు, అందుకని ఈ పేరు ఎత్తాడు. చూడండి, సుత్తి వంటిది విశ్వాసం, ఆటంకాలు సహించని అహంకారం. ఆటంకాలు సహించని అంటే నీ విశ్వాసాన్ని కాదన్నావా, అది హిందూ కావచ్చు, ఇంకోడు కావచ్చు, వెంటనే జై శ్రీరామ్ అనపోతే కత్తి తీస్తాడు. అంటే ఇక్కడ రెండింటిని ప్రశ్నిస్తున్నాడు. హేతు అనే పేరుతో హింస, హేతు పేరుతో జ్ఞాన హింస, రెండు విశ్వాసం పేరుతో కూడా ఎదురయ్యేది హింస అని చెప్తున్నాడు. రెండూ కూడా అతనికి క్వశ్చన్ చేశాడు. దీనికి పేరు సూతాశ్రమం. అంటే ఆయన హేతువు, ఈ సూతాశ్రమం అనేది మనకు తెలుసు, మనకి త్రిపురనేని రామస్వామి చౌదరి గారు స్థాపించిన సంస్థ పేరు కూడా సూతాశ్రమమే. సరే, ఆయన ఏ ఉద్దేశంతో పెట్టినా ఇదనమాట. అందుకని ఈ రెండింటినీ కూడా ఆయన స్పష్టంగా క్వశ్చన్ చేశాడు. ఇది మనకి బైరాగిలో కనపడు. అంటే ఏమిటి, ఆయన రెండింటిని క్వశ్చన్ చేశాడు, అంటే విశ్వాసం వైపు కూడా ఆయన ప్రయాణించాడు. అందుకని సంశయ కావ్యం, నేను అనుకోవడం తెలుగులో సంశయ కావ్యం అనే పేరుతో ఒక పుస్తకం రాసినటువంటి వ్యక్తి ఈయన ఒకడే. ఆ సంశయం మళ్ళీ సంశయం ఎవరికి రాలేదు, దానికి కొనసాగింపు కూడా లేదు. అయితే అందుకని ఈయన, నేను చెప్పాను ఈ మూడు రకాల మనకి సంశయాలు నేను చెప్పాడు. కర్మపూర్వం, కర్మం చేస్తున్న పని ఆచరిస్తున్నప్పుడు, పని తర్వాత మొత్తంగా కూడా ఇది ఏమిటంటారు సంశయం, అన్ని రకాల కూడా ఇది సంశయానికి సంబంధించినటువంటి రాత్రి, కాళరాత్రి, కరాళ కాలరాత్రి, ఆదిమ తమస్సులు ఆవరించాయి ఆకాశాన్ని, అవనిని అనాథ హృదయాన్ని కప్పేశాయి కాటుక చీకటి మంచులు. ఇది ఎందుకు నచ్చిందంటే ఆదిమ తమస్సు మళ్ళీ ఆవరించింది అన్నాడు. అంటే మనము ఎంతో దూరం వచ్చేసామని అందరం అంటున్న రోజుల్లో మళ్ళీ ఆదిమ తమస్సులు, మొదట్లో ఏ చీకట్లయితే మన్ని వెంటాడాయో అవే ఇంకా మన్ని చేస్తున్నాయనేసి అంటాడు. ఇప్పుడు నేను అంటే
మనం ఈ ఆదిమ తమస్సు నుంచి లేకపోతే ఈ చీకటి నుంచి మనం దూరం కాలేదు. హేతుబద్ధత ద్వారా మనం చాలా దూరం వచ్చేసాం అనుకున్న తర్వాత ఆయన ఆ హేతుబద్ధతనే తన జీవితంలోను కవిత్వంలోను క్వశ్చన్ చేయడం మొదలుపెట్టాడు. అందుకే అంటాడు, రబ్బరులా సాగుతున్న చైతన్యం తెగుతుంది ఉన్మాదంలో అంటాడు. అంటే మన చైతన్యవంతులం ఏగొలిపి నేను చెప్పాను, ఉన్మాదం నుంచి దూరం అవుతాము అని, మనం ఒక స్వస్థ మనస్కులుగా అవుతామనేది మైకేల్ ఫూకో లాంటి వాళ్ళు క్వశ్చన్ చేశారని చెప్పాను. ఈయన అంటాడు, రబ్బరులా సాగుతున్న చైతన్యం తెగుతుంది ఉన్మాదంలో. ఈ మన చైతన్యం మనం చైతన్యవంతులం అవుతున్నాము, ముందుకు సాగుతున్నాము అనుకున్నది ఎప్పుడో అది ఉన్మాదంలో, మ్యాడ్నెస్ లో ముగుస్తుంది. ఎందుకంటే ఈ రెండింటిని ఎప్పటికీ కూడా మనం వేరుపరచలేము అని ఆయన ఈ చైతన్యం, ఉన్మాదం, అవ్యక్తం, వ్యక్తం అనే విభజన ద్వారా ఆధునికులు తమని తాము ఏదో బాగా నాలెడ్జ్ వచ్చేసింది, మాకు తెలుసుకుంటాము సమాజాన్ని, వ్యక్తిని అనే భ్రమ నుంచి ఎలా పడిపోయారో ఆయన మంచి కవిత్వంలో చెప్తాడు. అందుకని అంటాడు, వరదలు ఉరుకుతున్నాయి, పొంగింది మురుగుటేరు, ఏమిటి చేశావు నువ్వు మానవుడా, కృతం స్మర, గతం స్మర, కృతం స్మర, చేసింది తలుచుకో, గడిచిపోయిందని తలుచుకో, నువ్వేమిటి వరదలు కొట్టారట, అవ్యక్తపు తారకట్టం, వరదలు ఉరుకుతున్నాయి, పొంగింది మురుగుటేరు, మళ్ళీ మురుగుటేరు వచ్చేసింది బయటికి. ఇలాంటి అంటే మనము ఈ మురుగుటేరుని దాటేసి మంచి మనము అది అనడం కూడా బాగుంది, మనం మంచి సిస్టమ్ని ఏర్పరచుకున్నామన్న తర్వాత మనకి హైదరాబాద్ మునిగిపోతుంది నీళ్ళలో. అంటే మన హేతుబద్ధమైన నిర్మాణాలు చేస్తున్నాము స్పష్టంగా అనుకున్న తర్వాత మన ఏమవుతుందంటే మన హేతుబద్ధత అంతా కూడా డొల్ల అనే విషయం తెలిసిపోతుంది. నిత్య నిరంతరపు ప్రశ్న జ్ఞానం ఇచ్చిన దానం, ఎప్పటికీ సమాధానం లేని ప్రశ్నేట జ్ఞానం ఇచ్చిన దానం. జ్ఞానం మనకి ఏం దానం చేసిందంటే ఎప్పటికీ సమాధానం లేని ప్రశ్నను మాత్రమే ఇచ్చింది. మనం ఎక్కడికి వెళ్తున్నామండి? అజ్ఞాతంలోంచి మరలా అజ్ఞాతంలోకి పైనమే జ్ఞానం. జ్ఞానం సంకటభరితం, జ్ఞానం మోహన దురితం, జ్ఞానం అసమర్థనరుని అపజయ యాత్రల చరితం, జ్ఞానం సంజీవి అది. అందుకని జీవితార్థికి పరిభాష కనుక అంటే జ్ఞానం యొక్క గొప్పతనాన్ని చెప్తూ కూడా ఈయన జ్ఞానము ఎప్పటికీ కూడా ప్రశ్నకు సమాధానం లేని ప్రశ్నగానే మిగిలిపోతుందని అంటాడు. ఇంకో చోట అంటాడు, క్రియకు అంటే ఆచరణకు ఆలోచన ఆచరణతో శృతి కుదరని భగ్నమేణ అంటాడు. ఈ రెండింటికి మధ్య సమన్వయం కుదరట్లేదు, ఆలోచనకి ఆచరణకి మధ్య సమన్వయం కుదరకపోవడాన్ని గురించి ఆయన చాలా చెప్తాడు. అంటే నేను ముందే చెప్పాను, ఒక బిగ్ పిక్చరు లేకపోతే స్పష్టమైన పిక్చర్ కోసము మనం వెతుకుతున్న కాలంలో అలాంటి పిక్చర్ దొరికేసింది మన హేతువాదంలో, కమ్యూనిజంలో, లేకపోతే సిద్ధాంతంలో దొరుకుతుందని కొనాలలో ఆయన సంశయాన్ని మన ముందుకు నెట్టాడు. నిత్య నిరుత్తరపు ప్రశ్న జ్ఞానం ఇచ్చిన దానం అన్నాడు, ఎప్పటికీ సమాధానం దొరికిన ప్రశ్నగానే ఉందన్నాడు. ఇంకో చోట ఆయన అంటాడు, మానవ చెక్కిన మనిషి చెక్కిన శిల్పంలో ఓటమి చాలు ఉన్నది అంటాడు. అంటే మనిషి చెక్కిన శిల్పంలోనే ఓటమి చాలు ఉన్నది, ఓటమి యొక్క రేఖ కనపడుతోంది, ఆ బీటలు పడిపోయింది ఆ శిల్పం. మీరు ఏదో స్పష్టమైన శిల్పాన్ని మీరు ఇచ్చేశారు ప్రపంచానికి, ఒక స్పష్టమైన బ్లూ ప్రింట్ ఇచ్చారనుకుంటున్నారు, కానీ దాంట్లో బీట పడింది చూడండి అని చెప్తాడు. అందుకనే ఆయన రాస్కల్ నికో అనే కవితలో ఒక బేస్ అయినటువంటి సోనియాని ఇట్లా ప్రశ్నిస్తాడు, త్రవయెక్కడ సోనియా, గహన మానస కానలంలో చిక్కు తీవెల తలపు గుబురులు, సూర్యసోక్ష్ములు శోకవిచ్చట. ఇలాగా ఆయన ఈ కార్యకారణ పరిణతులపై శుష్కతర్కపు ఊకదంపులు, గ్రహవయో భేదాలపై గుణనాల చర్చల తెగని తెంపులు, కంచె కవతల ఉన్నదే కనలేని అస్థిర చపలమతులకు, ఎదుటి మనసుల మర్మ మెరిగే తీరు తెలియని వికలమతులకు, అంతరం ఒక అంధకందర. ఈ రకంగా ఆయన ఒక రకంగా ఆధునికత తీసుకొచ్చినటువంటి జ్ఞానం, జ్ఞానం పేరుతో లేకపోతే వచ్చినటువంటి దాన్ని మొత్తంగా ఆయన ప్రశ్నించారు. అందుకని అయితే విశ్వాసం అంటే దీనికి సమాధానంగా విశ్వాసం పనికి వచ్చిందని మన ఆర్ఎస్ దర్శన్ గారు కూడా స్పష్టంగా రాశాడని చెప్పాను అసమర్థ జీవితయాత్ర చివరి మాటలో. అయితే ఆయన ఆ విశ్వాసాన్ని కూడా క్వశ్చన్ చేశాడు. నాకు కొంచెం నమ్మకం ఇవ్వు అనే కవిత కూడా రాశాడు. ఆ కవితలో ఆయన ఒక రకంగా నమ్మకాన్ని కూడా క్వశ్చన్ చేస్తాడు. ఎందుకంటే నమ్మకం చెప్పాను, అది ఆటంకాలు సహించని అహంకారం అని కూడా అన్నాడు. అంటే అది నమ్మకాలు మనని ఆటంకాలను అంటే ఏమైనా ఎవడైనా మనల్ని క్వశ్చన్ చేస్తే మన విశ్వాసాన్ని క్వశ్చన్ చేస్తే
వాడిని మనం అంటే విశ్వాసం అంటే కేవలము దేవుడి మీద విశ్వాసమే కావచ్చు, ఒక సిద్ధాంతం పట్ల, మన జ్ఞానం పట్ల, మనం తెలుసుకున్న ప్రపంచాన్ని గురించి మన దృక్పథం పట్ల మనకున్న మూఢనమ్మకం. అంటే మనం దాన్ని ఏ మాత్రం చెదిరినా కూడా మనము ఇదైపోతాం. ఈ ఆధునిక యుగం అంతా ఇటువంటిదే మనకు కనపడుతుంది. సిద్ధాంతాల పేరుతో కూడా హత్యలు చేసుకున్నారు కదా. అది వాటన్నిటిని కూడా ఆయన క్వశ్చన్ చేస్తూ వచ్చాడు. ఇంకా ఎంతసేపు మాట్లాడచ్చండి సార్? ఇంకా మీకు 20 నిమిషాలు టైం ఉంది. 25 నిమిషాలు. 20-25. ఓకే. అందుకని ఆయన మనము ఇప్పుడు ఒక్కొక్క అంశాన్ని ఆయన ఎట్లాగా అంటే నేను కొంత మీకు నూతులో గొంతుకల నుంచి చెప్పాను. ఆయన ఈ నూతులో గొంతుకలు, చీకటి నీడలు అనే కవితా సంకలనాల తర్వాత చివరిలో ఆగమగీతాన్ని ప్రచురించబడింది. ఈ ఆగమగీత ఆయన చనిపోయిన తర్వాత ప్రచురించిన కవితల సంకలనము. ఎందుకంటే ఆయన తర్వాత ఈ ప్రచురించడానికి కూడా పెద్దగా ఆసక్తి చూపించలేదట తన జీవిత కాలంలో. సరే, ఎందుకంటే ఆయన బోధించేది ప్రపంచానికి లేకుండా పోయింది. ఎందుకంటే ఆయన నిరాశావాదని కొందరు అంటారు, కానీ ఆయన నిరాశ చాలా ఉత్తేజాన్ని ఇచ్చేది నిరాశ అనేసి ఒక రచయిత అంటాడు, పాలగుంప పద్మరాజు. ఎందుకంటే అది మనని విశాలం చేస్తుంది. అంటే మన వర్తమానాన్ని అర్థం చేసుకోవడానికి అది చాలా ఉపయోగించేట్టుగా నాకు కనిపించింది. చెప్పనిది అసంభవం గతం నిరుల్లంఘ నిర్ద్వంద్వం అనాగతం వేచి ఉండదు మనిషి సిద్ధమయ్యే వరకు. చాలా దూరం వచ్చేసాను నేను, తిరిగి పోవలేను నేను స్వర్గ సుమనోద్యానానికి. ఇది సరే. ఈయన ఏమంటాడంటే మనము ఆలోచించుకోవడానికి కాలం ఎటువంటి అవకాశాన్ని ఇవ్వకపోవడానికి గురించి కూడా చెప్తాడు. ఇది మనము చూస్తూ ఉంటాం. అనేక తప్పులు మనము ఆలోచించుకుని టైం దొరకకపోవడం. మనం అనేక మందిని విమర్శిస్తామండి. వాడు ఇలా చేసి ఉంటే బాగుండు మావు, లేకపోతే నెహ్రూ ఇలా చేసి. వాడికి టైం ఎక్కడ ఉంటుంది? వాడు టైంలో కాలానికి అనుగుణంగా రావడంలోనే వాళ్ళ ఇది చాలా కష్టాలు ఉంటాయి. ఆ అసంభవం గతం నిరుల్లంఘ్యం. మనం అనాగతం వేచి ఉండదు మనిషి సిద్ధమయ్యే వరకు. ఇది అనాగతం రాబోయేది గడిచిపోయింది, కానీ అనాగతం ఇంకా రానిది మన కోసం వేచి ఉండదు. మనం సిద్ధమవుతామయ్యా. హిస్టారికల్ గా మేము మా దేశాన్ని ఉద్ధరించుకోవడానికి అన్ని జ్ఞానాన్ని సంపాదించుకుని రెడీగా ఉంటాము, లేకపోతే ఆలోచించుకుంటామని ఆలోచనకి సమయాన్ని ఇవ్వదు. కాలం మన మీదకి వచ్చేసి ముందుకు వచ్చేస్తుంది, చరిత్ర మన ముందుకు వచ్చేస్తుంది. అప్పుడు మనం దానికి అనుగుణంగా ప్రవర్తించక తప్పదు. అందుకని నేను అయితే ఏమంటాడంటే ఈ స్వర్గ సమనోద్యానానికి చాలా దూరంగా వచ్చేసాను, ఇంకా మళ్ళీ నేను చేరలేనంట ఆయన. అంటే ఒక స్వర్గం మన గతంలో ఎక్కడో ఉంది, ఒక అమాయకమైన ఏజ్, అలాంటిది మనం దాటిపోయాము అని అందరూ అంటారు. అది మళ్ళీ తిరిగి చేరుకుంటాము. మనకి మార్క్స్ లాంటి వాళ్ళు కూడా ఆదిమ కమ్యూనిస్ట్ వ్యవస్థ అంటారు. మళ్ళీ మంచి కాలం వస్తుంది, గతంలో మంచి కాలం ఉండేది ఎంతో కొంత, మళ్ళీ అటువంటి ఒక అమాయకత్వంతో కూడిన నిజాయితీతో కూడిన కాలం వస్తుందంట. దాన్ని కూడా ఆయన క్వశ్చన్ చేస్తారు. అలాగే అయితే ఈయన విసుగు గురించి కవిత్వం రాసిన వాడు బైరాగే ఎక్కువగా. విసుగు అంటే అదే అన్నారు కవికి, మన నార్ల వెంకటేశ్వరరావు గారు మేధావి అన్న మాట మనకి ఏమిటంటే ఆయన తన కవిగాను మనిషిగాను, లేకపోతే కవిగాను మామూలు జీవితం కలిపే మనిషిగాను ఉండే వాటి మధ్య దూరాన్ని, లేకపోతే ఒక సరిహద్దుని, గోడని కట్టుకోలేకపోయాడు. అది ఆయనని సంక్షోభానికి నెట్టింది, ఆయన వ్యక్తిగాను నెట్టింది, కవిగాను నెట్టింది అని ఆయన అన్నాడు. నిజమే. ఆయన అది ఆ మాటలు విన్నప్పుడు మనకు అనిపిస్తుంది ఆయన జీవితంలోని ప్రతి దాన్ని కవిత్వకరించాడు. ఇప్పుడు విసుగు అనేది ఉంది. విసుగు మీద ఎవరో ఆ రోజుల్లో కవిత్వం రాయలేదు, నాకు తెలుసు శ్రీశ్రీ కానీ. ఎందుకంటే అది చాలా వ్యక్తిగతమైన ఫీలింగ్. అందుకని వ్యక్తిగతమైన ఫీలింగ్ ని మనము సామాజికంలో నెట్టకూడదు. ఎందుకు అనవసరం, అది పక్కన పెట్టాలి. అలాంటివని వాటిని మనము కవిత్వం చేయం. కానీ ఆయన అప్పట్లోనే చేశాడు. అరగనే అన్నపు మెతుకులు, చెవిదూరిన ఈగరొదలు, అస్పష్ట కలంలా అనతి బాధ, సోది లాంటి గాథ, గుబులు కొనే మత్తు పొరలు, రగులు కొనే చైతన్యం. గుబులు కొనే మత్తు పొరలు, రగులు కొనే చైతన్యం. జీవితం ఒక ఆవులెంత, జీవితం ఒక ఒళ్ళు విరుపు, జీవితం ఒక గజ్జు కురుపు, మెరిసే నున్నని చర్మంపై దురద విసుగు జీవితాల ముసుగు. గూటిలోన చిలుక కాదు, బోనులో బొబ్బులు కాదు, శ్లాష్మంలో తన్నుకునే ఈగ. ఈ శ్లాష్మంలో తన్నుకునే ఈగలాగా ఉన్నాడు మనిషి. ఎందుకంటే అతని జీవితం అంతా కూడా గుబులు కొనే మత్తు పొరలు, రగులు కొనే చైతన్యం, వీటి మధ్య ఉంటుంది. ఇదే విసుగు. అందుకనే మనిషి విసుగులో ఉంటాడని. అంటే ఒకవైపు మనిషి
అచేతనావస్థలోకి లేకపోతే అవ్యక్తంలోకి నువ్వు నెట్టివేయబడుతూ ఉంటాడు. మరొక వైపు చైతన్యశీలంగా ప్రవర్తించాలని చూస్తూ ఉంటాడు. వీటి మధ్య ఒక విసుగుతో చేరిస్తాడని ఆయన రాశాడు. ఈ కవిత నేను అంటే ఆయన మాట అంటాడండి, నేను ఇప్పుడు ఇవన్నీ వివరించటంలో కష్టం ఏంటంటే ఆయన ఒక మాట అంటాడు, వివరాన్ని వివరం కోసం వెళితే విషయం పోతుంది, విషయం కోసం వెతికితే వివరం పోతుంది అంటాడు ఆయన. అంటే మనం ఒక విషయం చెప్పగానే కొంచెం వివరించవయ్యా అన్నాం అనుకోండి, విషయంలో ఉండే సూక్ష్మత, దాని స్పాంటేనిటీ మొత్తం దెబ్బతింది. కవిత్వంలో అదే, కవిత్వాన్ని వివరించడంలో ఉండే సమస్య అదే. దాన్ని వివరిస్తే ఏమవుతుంది, అందుకనే భాష్యకారులను ఆయన తప్పు పట్టి ఆయనకి ముందు మాట రాయడానికి ఆరుద్ర ఒకసారి అన్నాడు, నేను రాస్తాను ముందు మాట సంశయ కావ్యం, అది మూతిలో గొంతుకలు అంటే, తర్వాత రాయించలేదు ఆయన. ఎందుకంటే నీ కవిత్వం అందరికీ అర్థం కావట్లేదు, దానికి ఒక భాష్యం అవసరమని ఆరుద్ర భావించి, కవి ఆరుద్ర. ఆయన త్వమేవాహంకి భాష్యం రాశాడు శ్రీశ్రీ, అర్థం కాదు అందరికీ అని. కానీ ఈయన అటువంటి భాష్యాలను ఒప్పుకోలేదు. ఎందుకంటే భాష్యకారుడు ఎప్పుడు చెడగొడతాడని ఆయన భావించాడు విషయాన్ని. ఎందుకంటే విషయాన్ని విస్తరించి చెప్పడం కంటే కూడా విషయంలో ఉండేటటువంటి లేకపోతే కవితలో ఉండేటటువంటి స్పాంటేనిటీని, దాని గంభీరత్వాన్ని మొత్తంగా చెడగొడుతుందని ఆయన భావించాడు. అందుకని విషయాన్ని వివరించాలనుకున్నప్పుడు విషయం పోతుంది, వివరణ కోసం వెళ్ళినప్పుడు విషయం పోతుంది అంటాడు ఆయన. అంటే వివరణలో విషయం లేకుండా పోతుంది. వాడు ఏం చెప్పాడో అది వీడేం చెప్పాడో భాష్యం. ఈ భాష్యాలన్నీ అంతే కదా. హెగెల్కి ఎంతమంది లెఫ్ట్ హెగిలియన్స్, రైట్ హెగిలియన్స్ ఎంతమంది. అందుకని భాష్యం ఏం చేస్తుంది, విషయాన్ని దెబ్బతీస్తుంది. కనుక భాష్యం వద్దని ఆయన ముందు మాటలు కూడా తన పుస్తకానికి వేరే వాడి చేత రాయించలేదు. ఆయన ఎక్కువ వివరణ కూడా ఇవ్వలేదు. అందుకని అయితే నేను ఈనాడు వివరించాల్సి రావడం నా కర్మని చెప్పచ్చు ఒక రకంగా ఆయన కవిత్వాన్ని. మల్లెపూలు రా ఈ క్షణం ఇక్కడ మల్లెపూల సన్నిధిలో రాజీ పడదాం, మన కరడు కట్టిన ఆహాలను కరిగించి విరిగిన వంగిపోని ఉక్కుటి రెదల విడుదలకై మెత్తని వెన్నెల జున్నుల మరగించి దేహాత్మల మిళిత వాంఛల విశిష్టాద్వైతంలో ఏకం చేద్దాం మనం మల్లెలను మంటలతో, ఏకం చేద్దాం మనం మల్లెలను మంటలతో. ఎక్కడ నీవు రారా మల్లెపూలు పిలుస్తున్నాయి, ఒక్క క్షణం గడుపుతుంది ప్రతినరము ప్రత్యణువు, అద్భుతమైన అనన్యమైన ప్రత్యేకమైన జీవితం. ఒకే ఒక అగ్నిశిఖలో అన్నీ లీనమై ఉన్న తదుపరి ఏమిటని అడగకు నన్ను, బహుశా ఒక హిమ శీతల మృత్యు నిద్ర మూస్తుంది ముద్దులతో కాలిన కనురెప్పలను పెదవులను. ఇది సెక్స్ లేకపోతే శృంగారం గురించి లేకపోతే ప్రేమ గురించి. అయితే ఈ క్షణికం ఇదంతా, ఈ ఆనందాలన్నీ క్షణికం. తర్వాత ఏమిటి, మృత్యువే. తర్వాత స్థితిని ఆయన తర్వాత ఏమిటి అని అన్నాడు. బహుశా ఒక హిమశీతల మృత్యు నిద్ర అంటాడు. ఇక్కడ మృత్యు నిద్ర అనడంలో మన మనిషి జీవిత అనుభవాలన్నీ, ఒక ఉత్తేజకరమైన అనుభవాలన్నీ మృత్యు గురించి ప్రతి చోట ఉంది. అంటే నువ్వు శృంగారంలో పాల్గొంటున్నా లేకపోతే నువ్వు ప్రేమలో ఉన్నా నేను మృత్యువు వెంటాడుతూ ఉంటుంది. మృత్యువు జీవితానికి ఉండే అర్థాన్ని ధ్వంసం చేసేస్తున్నాను ఆయన చాలా చోట్ల చెప్తాడు. ఆయన చాలా అందంగా చెప్తాడు దీని గురించి. అంటే ప్రతిదీ చెదిరిపోవడం, క్షణికత్వం, మృత్యువు, వీటి గురించి ఆయన చాలా అద్భుతంగా రాసినటువంటి కవితలు ఎన్నో ఉన్నాయి. గడిపాము ఎన్నో రోజులు, దులిపాము ఎన్నో రోజులు, బెంచీ చివరన ఉన్నది ఉరవసి అనుకుంటూ అని ఇట్లాంటి రాస్తాడు. అంటే ఏంటి, ఈ అనుభవాలన్నీ మన జీవితంలో అన్ని అనుభవాలని చెప్తాడు. కానీ సిగరెట్ నిషాల్లో నిరపాయపు పకటికల్ల కంటూ గడిపావి ఎన్నో రోజులు, దులిపావి ఎన్నో బూజులు అని తర్వాత చీకటి పడడం గురించి చెప్తాడు. అంటే మృత్యు వచ్చేస్తుంది. అంటే ఈ అలాగా అందం ఎందుకు మాసిపోతుందో అందం ఒక చోట రాస్తారు చాలా అద్భుతంగా. అంటే మనము మన రూపము, మనకు చూసే దృశ్యాలన్నీ క్షణికంగా చెదిరిపోతూ ఉండడం అని ఆయన చాలా అద్భుతంగా చిత్రిస్తారు. అయితే ఈ చెదిరిపోయే ప్రపంచంలో ఒక సమగ్రమైన పిక్చర్ కోసం వెతకడం అనేది వేస్ట్ అనేది ఆయన వాదన. అంటే ఈ వాదన ద్వారా ఆయన రెండింటిని తిరస్కరిస్తాడు. హేతుబద్ధంగా నిర్మాణాలు, రెండు ఆధ్యాత్మికమైన ఒక సమగ్రత, రెండింటిని తిరస్కరిస్తాడు. అంటే గోపీచంద్ లాంటి వాళ్ళు ఏ సమగ్రత లేకపోతే సంపూర్ణత, పరిపూర్ణత, ఆధ్యాత్మికతలో వెతుకున్నారో దాన్ని కూడా ఆయన తిరస్కరించారు. ఇప్పుడు మనదంతా కూడా ఈ రెండు రకాల దొంగతనాలు మనకు కనపడతాయి, దొంగ బుద్ధి. ఒకటి హేతుబద్ధత పేరుతో ఉండే దొంగ బుద్ధి, రెండు ఆధ్యాత్మికత పేరుతో ఉండే దొంగ బుద్ధి. మేము హేతుబద్ధంగా ప్రతిదాన్ని వివరించడం అనే ప్రవచనకారులు తయారయ్యారు. ప్రతిదాన్ని ఆధ్యాత్మికంగా పరబ్రహ్మ అంటూ
లేకపోతే రామాలయం కడితే ఏదో వస్తుందనేటటువంటి ఆధ్యాత్మిక కుహనావాదులు, ఈ రెండింటినీ కూడా ఆయన మొత్తంగా మోడర్నిటీలో రెండు కూడా వస్తున్నాయి. ఎందుకంటే జీవితం నిరర్థకంగా అయిపోతుందనే భయం నుంచి మనుషులు ఆధ్యాత్మికతని, హేతుబద్ధతని రెండింటిని ఆశ్రయిస్తున్నారు. ఈ రెండింటినీ కూడా ఆయన తిరస్కరిస్తాడు. అయితే పవర్ అంటే మనిషి అనేక పలాయనాలు, పలాయనం అనే కవిత చాలా మంచి కవిత. మనిషి అనేకమైన వాటిలోకి పలాయనం చిత్తగిస్తాడు. ఒకటి హేతు పద్ధతిలోకి పలాయనం చిత్తగిస్తాడు, రెండు ఆధ్యాత్మికతలోకి చిత్తగిస్తాడు, మూడు పవర్లోకి పలాయనం చిత్తగిస్తాడు. అందుకనే పురుగుల అమాత్యుని అకాల మరణం అనే దాంట్లో ఒక మాట అంటాడు, పురుగుల పురిటి గది అమాత్యుని సమాధి అది. ఆ అమాత్యుని సమాధి ఏంటంటే పురుగుల పురిటి గది, అంటే అంతిమంగా మృత్యువు లేకపోతే ప్రతి దాన్ని అర్థం లేనిదిగా చేస్తుంది, లేకపోతే మనం కల్పిస్తున్న అర్థాలన్నీ కూడా చాలా పరిమితమైనవి అనేటటువంటి విషయాన్ని ఆయన చాలా స్పష్టంగా తన కవిత్వంలో చెప్తారు. ఇది మనం గుర్తించవలసినటువంటి విషయం. పలాయనం, ఇప్పుడు నేను పలాయనం గురించి చెప్తాను. ఈ పలాయనం హిందీలో ఆయన కవితా సంకలనం పిల్లలు కూడా పలాయనం. జీవితం తింటోంది తనని తాను, కాలే కడుపు నింపుకునేందుకు కాను, క్రొవ్వెత్తిలా తింటోంది తనని తాను, నిలకడగా నెమ్మదిగా తొందరగా చిందరవందరగా తింటోంది తనని తాను. ఇలాగ కవిత సాగుతుంది. ఇది దీనిలో ఎక్కడికని ఇప్పుడు అతను ఏమంటాడంటే, మరి ఈ జీవితం ఇలా తింటున్నప్పుడు అంటే ఈయన ఏమన్నాడు, జీవితం తనని తాను తింటోంది. ఇది ఆయన చెప్పేది. దీన్ని నేను వివరణ ఇవ్వలేదు, ఎందుకంటే కాలే కడుపు నింపుకునేందుకు కాను క్రొవ్వెత్తిలా తింటోంది తనని తాను, నెమ్మదిగా నిలకడగా తొందరగా చిందరవందరగా ఒక చోట. అందుకనే అంటాడు, మృత్యువు ఎప్పుడో వచ్చే అతిథి కాదు, నిన్ను వెంటాడే అప్పులు వాడంటాడు. అంటే ప్రతి క్షణము మృత్యువు ఉంది. ఈ మృత్యు అనేది జీవితానికి అర్థం లేకుండా చేస్తోంది ఆయన చెప్తారు. మరి ఎక్కడికి వెళ్ళాలి మనం? ఎక్కడికని అడగవద్దు, ప్రశ్నను అనుమానాలన్నీ రద్దు, చేతపట్టి ఖాళీ సంచి పదాం ముందు ఇక్కడ నుంచి. ఏమీ లేదా, ఖాళీ సంచి మనకు మిగిలేదు, దాన్నే పట్టుకుని ముందుకు పోదాం అని అంటాడు. ఇంకా ఈ కవిత్వం మొత్తం చదవదగినదే. పార్కుల్లో సాయం గడిపాను చాలా రోజులు, దులిపాము ఎన్నో బూజులు. ఈ కవిత్వం నేను వందల సార్లు చదివాను నేను. గడిపాం చాలా రోజులు, దులిపాము ఎన్నో బూజులు, పార్కుల్లో సాయంకాలం, కాలానికి వేశాంగాలం, వేరుశనగ పప్పులు తింటూ, రేడియో సువార్తలు వింటూ, కానీ సిగరెట్ నిషాలు, నిరపాయపు పగటి కలలు కంటూ, మూలన్న బెంచి చివరన కూర్చున్నది ఊరవసి అంటూ, పనికిరాని మాటలాడుగున ఆరాటపు గంటల గనగన. ఈ వ్యర్థత్వం, జీవితపు వ్యర్థత్వం అనే దాని నుంచి మనం ఏ రకంగానూ తప్పించుకోవాలి. దాని అంటే మనము మన జీవితం ఒక గుయ్యర్ని కానీ పిక్చర్ లాగే ఉంటుంది. స్పష్టమైన పిక్చర్, ఒక అందమైన పిక్చర్ కోసం మన వెతికాం, కానీ ఆ అందమైన పిక్చర్ లో వెతకడంలో మనం మళ్ళీ హింసని చాలా పోగు చేసాం. ఆ అందం వెనక అంధకారాన్ని పోగు చేసాం. జీవితం ఒక క్షణికోన్మాదం, జీవితం ఒక వ్యర్థ వినోదం, కాటుక చీకట్ల అగాధం, నీకెందుకు చెప్పమా ఖేదం, స్వప్నాల్లో ఎరిగిన దానికి ఎన్నటికీ జరగని దానికి, ఎందులకో కాచాంతి కిటికీ ఇలా తెరిచిన కన్నులు, చీకటి పడిపోయింది నిరాశల అపజయాల దీపాలు వెలుగుతున్నాయి ఒక్కటొకటే, పాపాలు పొగులుతున్నాయి ఒక్కటొకటే. ఈ రకంగా మనకి జీవితం ఒక క్షణికోన్మాదం అంటాడు. ఇది చాలా చోట్ల కనపడుతుంది. మన ఉద్వేగాలన్నీ కూడా చాలా క్షణికత్వంతో కూడినవి. సెక్స్ కానీ, మన కీర్తి కోసం మన తపన కానీ, పవర్ కోసం మన ప్రతిదీ కూడా ఒక క్షణికత్వంలో లయిస్తూ ఉంటుంది. మనం ఒకదాని నుంచి పారిపోతూ ఉంటాం. అంటే సెక్స్ నుంచి ఆధ్యాత్మికతలో ఒకడు పారిపోవచ్చు అట్లా. అంటే ఇదంతా కూడా మొత్తం కూడా ఒక పలాయనం మాత్రమే అని ఆయన. అయితే మరి ఏం చేయాలి? మనకి ఏదైనా ఒక ఆశ్రమం చూపించు, లేకపోతే ఒక నీడ చూపించు, సంతప్త ప్రాణకోటి ఏమిటి, ఏదో ఒకటి చేద్దాం పద. అప్పుడు అంటాడు, విసుకెత్తే తోలు బొమ్మల జీవం లేని ముఖాల నుంచి పోదాం పద, ఏదో ఒకటి చేద్దాం పద 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 పద. ఎక్కడుంది యెరూషలేము, ఎక్కడుంది మన కాశీ, మన మక్క? మొన్ననే కాశీకి వెళ్ళి వచ్చాను ఇరుకు సందుల్లో. సంతప్త ప్రాణకోటికి నీడనిచ్చే బోధి వృక్షం ఎక్కడుంది ఆత్మల తీర్థస్థానం, పారిజాత దివ్యాఘ్రాణం. ఆయన అది చూపించారు. ఇదిగో పాండిచేరి ఎక్కడో ఒక ఆశ్రమం ఉంది, అరవింద ఆశ్రమము లేకపోతే సాయిబాబా ఆశ్రమం ఏదో ఒకటి ఉంది, అక్కడికి వెళ్ళమని ఎక్కడా ఆయన చెప్పదు.
అందుకే సుదర్శన్ గారు కూడా ఈయన తలవలేదు. ఎక్కడ ఆయన ఎత్తలేదు దీని గురించి, ఎందుకంటే ఎవరికి ఎక్కలేకపోయాడు. మరి ఏమిటండి ఈ నడకకు పడక లేదు, ఎందుకు మరి జీవించాలి, ఎందుకు నడవాలి, ఎందుకు లేవాలి, ఎందుకు మనం ఆఫీసులకు వెళ్ళాలి, కవిత్వాలు చదవాలి? ఈ నడకకు పడక లేదు, ఈ నడకకు అంతం లేదు, ఈ నడకకు అర్థం లేదు. అయినా ఇది వ్యర్థం కాదు. నడకలో ఉన్నదొక అందం, చాలా అద్భుతంగా చెప్తాడు ఇక్కడ. నడకలో ఉన్నదొక అందం, నడకలో ఉంది ఆనందం, నడకలో యతిప్రాసలు, నడకొక ఛందస్సు ఉంది. నిట్టూర్పులు విడుస్తూనే అలాగే నడుస్తూనే పోదాం పద. నిట్టూర్పులు విడుస్తూనే నడుద్దాం, కానీ నడకెందుకు? నడకకి అర్థం లేదు, కానీ అది వ్యర్థం కాదు. నడకకే ఒక ఛందస్సు ఉందండి. ఇది మనకి టిఎస్ ఎలియట్ లో కూడా ఆయన అనువాదం కూడా ఉంది, అది వేరే చోట ఉంది. ఆ కవితలో మనకి అర్జునుడి అదే మనకి నిష్కామ్య కర్మ అంటే ఏంటి, నువ్వు ఎందుకు జీవిస్తున్నావో మనకు తెలియదు, కానీ నువ్వు జీవించు అనే అర్థం వచ్చేటటువంటి వాక్యాలు మనకి టిఎస్ ఎలియట్ లో కూడా కనపడతాయి. అది అనువాదం కూడా చేశాడు. అయితే ఏమిటండి, అంతా పలాయనమే. ఈ పలాయనం అనే కవితా సంకలనం వచ్చిందన్నారు కదా, మరి ఇదంతా ఏమిటి, మన జీవితం ఏమిటి, ఎక్కడికి వెళ్తున్నాం మనం? అంటే నడక ఉంది కానీ దానికి గమ్యాన్ని ఏమి చూపించలేదు ఆయన మనకి. నడక ఎందుకు, మరి ఎందుకు నడవాలి? నడవకుండా ఉండలేవు నువ్వు, నడు అంతే. నహి కశ్చిత్ క్షణమపి జాతి తిష్ట చకర్మ కృతం. ఏ మనిషి కూడా ఒక క్షణం కూడా ఏ పని చేయకుండా ఉండలేడు, అందుకని చేస్తాడు. మరి అది ఏమిటి? నడకే ఒక ఛందస్సు, ఒక గమ్యం ఏమి ఉండకపోవచ్చు. అయితే మరి ఏమిటి అంటే ఇదంతా పలాయనం, ఒక దాని నుంచి ఎలాంటి పలాయనమో చాలా అద్భుతంగా చెప్తాడు ఈ పలాయనం. నాకు చాలా ఇష్టమైన కవిత. చావు నుంచి పారిపోవడమే బ్రతుకు, బ్రతుకు నుంచి పారిపోవడం ఎక్కడికి? మనం అంతే రోజు టాబ్లెట్ వేసుకుని చావు నుంచి పారిపోతూ ఉంటాం. లేకపోతే మనం ఆరోగ్యం గురించి మన శ్రద్ధ చూసినప్పుడు నాకు చాలా విసుకొస్తుంది, ఇంత శ్రద్ధ. మరి మా ఆధునిక కాలంలో మరీను మనకి ఇప్పటి నుంచి ఇన్సూరెన్స్లు కట్టుకోవడం, మన చావు నుంచి రోజు పారిపోవడం ట్రై. ఇంకా అమెరికాలో అయితే 75 ఏళ్ళ వరకు పనిచేస్తూ ఉంటారు, ఎందుకంటే చావు నుంచి పారిపోవడం కోసం. చావు నుంచి పారిపోవడమే బ్రతుకు, బ్రతుకు నుంచి పారిపోవడం ఎక్కడికి? తలపు నుంచి పారిపోవటమే మరపు, మరపు నుంచి పారిపోవడం ఎక్కడికి? మన అన్ని జ్ఞాపకాలు వచ్చేస్తాయి మన చిన్నప్పటి నుంచి, మనం అందుకని మరపులోకి పారిపోతాం. మరపు నుంచి పారిపోవడం ఎప్పటికి? మళ్ళీ ఆ మరపు కూడా గమ్యమేం కాదు, అక్కడి నుంచి ఎక్కడికి వెళ్తాం? జైలు నుంచి పారిపోతే బయలు, బయలు నుంచి పారిపోవడం ఎక్కడికి? జైలు నుంచి వచ్చినప్పుడు హాయిగా ఉంటాడా? మళ్ళీ ఆ బయలు నుంచి ఎక్కడికి పారిపోవాలి? గోడను తప్పించుకుంది నీడ, నీడను తప్పించుకోలేదు ఎప్పటికి? జీవితం నుంచి పలాయనమే కళ, కళ నుంచి పలాయనం ఎలాగా? కళ కూడా పలాయనమే అంటాడు ఆయన. జీవితం నుంచి పలాయనమే కళ, కళ నుంచి పలాయనం ఎలాగా? మెలకువ నుంచి పలాయనమే కళ, కళ నుంచి పలాయనం ఎలాగా? అందుకని ఎవ్రీథింగ్ ఒక ఎస్కేప్ ఫ్రమ్ లైఫ్. అంటే ప్రతి దాని నుంచి ఒకదాని నుంచి ఒకదాన్ని పారిపోతూ మనిషి పడుతుంది. నాకు మన తెలుగు మేధావులు తెలుగు ఫిలాసఫర్స్ అంటే మనకి పెద్దగా లెక్క ఉండదు. యూజీ కృష్ణమూర్తి చాలా అద్భుతంగా అలంకార శాస్త్రంలో చెప్పిన దాన్ని కూడా చోట ఖండిస్తారు. ఏంటంటే మనము ఒక దృశ్యాన్ని చూస్తున్నాం, సూర్యుడు, ఒక సూర్యోదయం చాలా అందంగా ఉంది, నేను అద్భుతంగా వర్ణిస్తాను సూర్యోదయాన్ని. వర్ణించినప్పుడు నేను దాంట్లో లీనమైపోయాను. ఏది మాట్లాడు, నువ్వు ఎప్పుడైతే సౌందర్యాన్ని గుర్తించావో దానికి దూరం అయ్యావండి, నీకు డివిజన్ మొదలైపోయింది. అక్కడ ఎంత బాగుంది ఈ సూర్యోదయం అనగానే నువ్వు ఆ సూర్యోదయానికి చాలా దూరం వెళ్ళిపోయావంట, నువ్వు దాంట్లో భాగంగా లేవంట. అంటే మన కళ అంతా కూడా, మన వర్ణనలన్నీ కూడా, మన ప్రేమ గురించి అన్ని కూడా ఒక రకంగా ఒక డివిజన్ క్రియేట్ చేసుకోవడం వస్తువు. అందుకని మనం దృశ్యాన్ని చూడటం కాదు, అందుకే కళ నుంచి, అందుకనే కళను కూడా పలాయనం అనగలిగేటటువంటి పని ఇది చేస్తారు. అందుకని జీవితం నుంచి పలాయనమే కళ, కళ నుంచి పలాయనం ఎలాగ? అందుకని యూజీ కృష్ణ మీద కూడా అది కూడా పలాయనంగా చెప్తారు. అంటే నువ్వు అందమైన దృశ్యాన్ని చూసి అద్భుతంగా వర్ణించాడు సూర్యోదయాన్ని, ఆకులో ఆకునై అనేసి ఎంత అద్భుతంగా అనేసి వర్ణించాడు. అంటే అది నిజానికి సౌందర్యాన్ని గుర్తించడంలోనే ఒక డివిజన్ వచ్చేసింది మనిషికి. ఒక దాని నుంచి వేరు పడిపోవడం ద్వారానే అది సౌందర్యంగా గుర్తిస్తున్నాడు అని. అంటే అంత క్రితం అలంకార శాస్త్రం ఏం చెప్తుంటే ఒక దానిలో లీనమైపోతాడు కవి. తాదాత్మ్య స్థితి అనేది ఒకటి ఉంది అని చెప్తారు, కానీ అది తాదాత్మ్య స్థితి కాదు. కళ అనేది నిజానికి వస్తువు నుంచి దూరం కావడం పలాయనం అని యూజీ కృష్ణమూర్తి అద్భుతంగా చెప్తారు. అలా చెప్పిన వ్యక్తి నాకు ఎవరు కనపడలేదు. ఈయన ఒక రకంగా ఇండియన్ ఒక మిత్ని కూడా బద్దలు చేశాడు, బైరాగ్ కూడా. నేను అనుకోండి ఇంత క్రమం. యూజీ కృష్ణమూర్తి కమ్యూనికేషన్ ఇంపాసిబుల్ బిట్వీన్ హ్యూమన్ బీయింగ్స్, ఈవెన్ నాట్ నెసెసరీ అంటే
కమ్యూనికేషన్ సాధ్యం కాదు. ఎందుకని ఆయన అన్నాడు కదా, నేను ఏంటి అర్థం కావట్లేదు రఘుకుమార్ నేను చెప్పగానే ఉంటారు, మీకు అర్థం కావట్లేదు కొంచెం వివరించండి. వివరిస్తే అసలు విషయం పోతుంది. అంటే కమ్యూనికేషన్ అనేది మనుషుల మధ్య సాధ్యం కాదు. మీరు మీ స్థలకాలంలో ఉండి మీరు ఒక కోణం నుంచి నేను చెప్పేదాన్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటారు. ఆ ట్రై చేయడం నేను చెప్పిన దానికి చాలా భిన్నంగా ఉంటుంది. ఎందుకనే దత్తావరణ లాంటివి అందుకే వచ్చాయి. ఒక కవి ఒకటి రాసి చచ్చిపోతాడు, ఎవడి వ్యాఖ్యానం వాడు చేస్తాడు. వ్యాఖ్యానం ఎవరి దారిని వాడి ఉంటుంది, అంతే కదా. వాడు చెప్పిన దానికంటే చాలా భిన్నమైన వ్యాఖ్యానాలు కూడా రావచ్చు. చూసాం చాలా ఫిలాసఫర్స్ మనం ఎలా వ్యాఖ్యానాలకి గురవుతుంది. ఈ వ్యాఖ్యానాలు అతను చెప్పిన దానికి దగ్గర చేస్తున్నాయని ఎవడు చెప్పు. వ్యాఖ్యానమే వాడు చెప్పింది. భాష్యమే, సూత్రం భాష్యం లింక్ ఉందని చెప్పలేం. అందుకని కమ్యూనికేషన్ అనేది ఎంత కష్టం అనేది కృష్ణమూర్తి చెప్తూ, కమ్యూనికేషన్ సాధ్యం కాదు, అవసరం కూడా లేదు. ఎందుకు అంటే మనం అర్థం చేసుకుంటాం. అదే అన్నాడు నడక. ఎందుకంటే ఎందుకు జీవించటం, ఎందుకు నడవటం, ఎందుకు ముందుకు వెళ్ళడం అంటే నడకలో ఒక ఛందస్సు ఉందంటే అంతకుమించి మనం ఏమి చెప్పలేం. నడక అనేది వ్యర్థమే కానీ అది అనవసరం అని చెప్పలేం. నడకుండా ఉండలేం మనం. అది అందుకని జీవితం మనకి అర్థాన్ని మనం వెతకడం అనేది కుదరదు. ఎవరైనా ఫోన్ పిలుపు, ఇది నాకు చాలా ఇష్టమైనది. మనం ఫోన్ పిలుపు అంటే ఒక ఎక్కడి నుంచో వచ్చేటటువంటి పిలుపు. ఎవరైనా అనుకున్నావు, జ్ఞాపకం లేదా నీకు ఆ గొంతుక నీ వెలుగునే పరిసరాల పరస్థలపు పరస్పరాల ఖననంలో నినదించిన చిరదూరపు తలవని తలపుల పిలుపు ఎక్కడ విన్నానది? అవచేతన నిద్రితమైన అర్థ విస్మృత శైశవ స్మృతి వెలుతురులో రూపరసే అంధగృహ స్ఫురదాకృతి శబ్దాధారం కొలగని భావనల ఒక అస్పష్టానుభూతి మేధకు దూరమైన మనసుకు చేరువైన ఒక ప్రతీతి. ఈ రకంగా మేధకు దూరమైన మనసుకు చేరువైన ఒక ప్రతీతి అంటే ప్రతీతి మనము మేధతో కొలవలేము, చెప్పలేము. అలాంటి పిలుపులు మనకి ఎక్కడి నుంచో అంటే అనుభూతులు మన జీవితాన్ని ముందుకు నడుపుతూ ఉంటాయి. అయితే ఏంటయ్యా మరి, అయితే ఏంటంటావు? జీవితాన్ని నువ్వు అర్థం చేసుకోలేవు, నువ్వు ఒక పిక్చర్ ఇవ్వవు, ఒక గమ్యం చూపవు, ఎక్కడికి వెళ్ళాలని దారి చూపవు. మరి ఎలా? 10 మందితో నడవాలంటే మనం ఒక బ్లూ ప్రింట్ ఉండాలి, ఒక గమ్యం ఉండాలి, ఒక మ్యాప్ ఉండాలి, అన్నీ ఉండాలి కదా. ఒకటి మాత్రం జ్ఞాపకం ఉంచుకొని ఒంటరిగా సాగిపోవాలి ముందు. ఈ నీడలు నీకు తోడు రావు, ఒంటరిగా సాగిపోవాలి ముందు. ఇలా చెప్పిన వాడు ఈ కవే, ఈ ఒంటరిగా సాగిపోవాలనేసి. ఎందుకని ఒంటరిగా సాగిపోవాలి? చలనం లేని నీలి నీడల దేశంలో ఒకరు కన్నా ఎక్కువ పట్టని ఇరుక్కు త్రోవ. ఒంటరిగా సాగిపోవాలి ముందు, సాగిపోవాలి ఒంటరిగా. చీకటి రాత్రి, నిర్జల రాత్రి, కంటక రాత్రి అన్నవారు ఎవరు వారు కంగారు పెడతారు. ఈ రకంగా సాగుతుంది. అంటే ఏంటంటే ఒక్క మనిషి కంటే పట్టని ఇరుకు త్రోవట. నాకు కాశీలో వెళ్ళగలిగిన దారిలో ప్రయాణిస్తూ ఉంటుంది. అయితే ఈ జీవిత క్షణికత్వాన్ని అద్భుతంగా ఇక్కడ చెప్తారు. ఎప్పటికప్పుడు ఆగతమై గతమవుతోంది. ఇంకా రానిది ఆగతమై గతమవుతోంది ఎప్పటికప్పుడు. అంటే రానిది అంటే నేను మాట్లాడే ఒక క్షణంలోనే కొత్త కాలం వచ్చేస్తుంది కదా, భవిష్యత్తు ముందుకు వర్తమానంగా మారిపోతుంది. ఎప్పటికప్పుడు ఆగతమై గతమవుతుంది, మళ్ళీ గతంగా మారిపోతుంది. అప్పటి తప్పు అసమ్మతం ఇప్పుడు ఒప్పై సమ్మతమై మతమవుతోంది. అప్పటి తప్పు అసమ్మతం ఇప్పుడు ఒప్పై సమ్మతమై మతమవుతోంది. మతమై అది హతమవుతోంది. జీవిత సైకత పథాన నీలి నీడల అడుగు జాడ రూపం మారి రూపం మాపు అవుతోంది. రూపం మారి రూపం మాపు అవుతోంది. ఎంత రేపు కొంతసేపు ఎంత కైపు, నేను వివరాలు ఇవ్వను. రూపం మారి రూపం వింత రేపు కొంతసేపు ఎంత కైపు, అంతలో పాత రోత మాపుతోంది. సంతత సంచల జ్వల పరివర్త ప్రకృతి రేఖ ఎర్ర గురుతుల కొట్టివేతల భాగ్యలేఖ. ఈ శాశ్వత సాంధ్యవీధి, ఇది శాశ్వత సాంధ్యవీధి, ఎప్పుడూ చీకటితో నిండిపోయినటువంటి. అయితే అని నేను చెప్పాను, రెండింటి పైన సంశయాలని ఈయన సంశయగా వెళ్ళేసాడు. ఒకటి హేతువు, 2 విశ్వాసం. విశ్వాసాన్ని కూడా ఆయన కాదన్నాడు. గోపీచంద్ లాంటి వాళ్ళ విశ్వాసం అయిపోయింది.
నాకు కొంచెం నమ్మకం ఇవ్వు అనే కవిత చాలా సుప్రసిద్ధమైంది. శ్రీశ్రీ ఎంతగా నచ్చి దీని అనువాదం కూడా చేశాడు. నాకు కొంచెం నమ్మకం ఇవ్వు, కొండల పిండి కొట్టేస్తాను, చితికిన టొమాటా లాంటి సూర్యుడిని, ఆరిన అప్పడం లాంటి చంద్రుణ్ణి ఆకాశపు ఎంగిలి పళ్ళెంలోంచి నెట్టేస్తాను, నాదకు బహుబంధనలు ఈ విశాల బ్రహ్మాండాన్ని చాపలా చుట్టేస్తాను. ఈ రకంగా నమ్మకం లేని బొంది ఖాళీ సిగరెట్టు టిన్ను, నమ్మకం లేని ఆత్మ పుల్లలేని అగ్గిపెట్టే, నమ్మకం లేని బ్రతుకు కాలిన సిగరెట్ బూది, అన్నీ ఉన్నాయి కానీ నమ్మకం ఒక్కటే లేదు. నాకు కొంచెం నమ్మకం ఇవ్వు అని ఆయన అడుగుతాడు. నమ్మకం ఇవ్వని ఎవడిస్తాడు ఆయనకి? అన్ని క్వశ్చన్ చేస్తూ కూర్చుంటే అందుకని ఎంతంత దూరమే. అలాగే ఆయన ఆ నమ్మకాన్ని కూడా ఒక ఇది చేయడానికి, ఒక ముందుకు నెట్టడానికి ట్రై చేయలేదు. అన్ని రకాల నమ్మకాలని, అంటే నమ్మకం అంటే దేవుడనే కాదు కదా, సిద్ధాంతాల మీద నమ్మకము, మానవ ప్రగతి మీద నమ్మకము అని ఇవి చాలా కొత్త నమ్మకాలు వచ్చాయి. వాటన్నింటిని కూడా మౌలికంగా క్వశ్చన్ చేశాడు. అసలు చైతన్యం ఉన్మాదంలో తెగుతుందని ఆయన అన్న మాటలు కూడా నేను చదివాను. అందుకని ఆయన నాకు చాలా ఇష్టమైన వాక్యం ఇది మృత్యువును ఎంతంత దూరం అనేది, అంటే నడక అనొచ్చు, మృత్యు అనొచ్చు, జీవితం అనొచ్చు, దేనికైనా అన్నీ ఒకటే అనొచ్చు. అంటే ఆయన డివిజన్ చేయలేకపోయాడు. వ్యక్తికి కవిత్వానికి ఎలా దూరం చేయలేకపోయాడు, జీవితానికి మృత్యువుకి మధ్య దూరాన్ని ఆయన సాధించలేకపోయాడు. అలాగే నమ్మకానికి హేతు నమ్మకాలు చాలా హేతుబద్ధ విశ్వాసం అంటారు కమ్యూనిస్టులు కొంతమంది. మళ్ళీ అది ఒక విరుద్ధమైన ఒక పారాడాక్స్ పదాలు కూడా మనకు వచ్చాయి. హేతుబద్ధ విశ్వాసాలు ఉండాలండి. మమ్మల్ని మంచి ఈ విశ్వాసాలు కాదు, దేవుడి మీద నమ్మకం కాదు, హేతుబద్ధ విశ్వాసం అదొకటి అని ఇలాగా కొత్త కొత్త పదాలు వచ్చాయి. అయితే వీటన్నిటినీ కూడా ఆయన కాదంటూ వచ్చాడు. అందుకని ఆయన మృత్యువుకి జీవితానికి, హేతువుకి విశ్వాసానికి, అవ్యక్తానికి వ్యక్తానికి, కాన్షియస్నెస్ అన్కాన్షియస్నెస్ కి మధ్య ఆధునికత సృష్టించిన డివిజన్ ని ఆయన క్వశ్చన్ చేశాడు మౌలిక. అక్కడ ఆయన సంశయవాదిగా, ఆయన సంశయానికి ఒక తీవ్ర స్థాయి మనకు కనపడుతుంది. అందుకనే ఇంకా ఈ నడక ఎంతంత ఆయన బలే రాస్తుంటాడు. మనం మాట్లాడుకునే మాటలు, ఆయన సంస్కృతం వాడాడని కొంతమంది అంటారు. సంస్కృతం వాడడానికి ఆయన తాత్విక కవి కావడం కూడా కారణం, మన తత్వశాస్త్ర గ్రంథాలన్నీ మన సంస్కృతంలో ఉన్నాయి. అందుకని కొన్ని చోట్ల చాలా అందమైన సంస్కృతం వాడతాడు. కానీ ఆయన మన రోజువారీ భాషలో కూడా మన జీవిత సత్యాల్ని, తాత్విక సత్యాన్ని చెప్తాడు. అలసిన బాట ఆకాశం కేసి నిస్పృహంగా చూస్తోంది, వెల్లకిలా పండుకొని మెల్లగా కాళ్ళు జోస్తోంది, జోగుతున్న దిక్కులు ఆవులిచ్చే గఫ్ఫరాలు, అలసిన గాలి మ్రోయలేని వాలుటాకుల మర్మరాలు, నడక కూడా కులుకుతోంది, రెప్పల కౌగులి విడదు, ఎంత విసుగు ఎంత వేసట, చిన్ని బ్రతికులో ఇమడదు, ఎంతంత దూరము. ఇక్కడ చూడండి, ఒక స్లాంగ్ లో చెప్తున్నట్టుంటుంది. ఎంతంత దూరం ఇంకా తమ్ముడు, కోసిడు దూరమోరే అన్నయ్య, ఎంతో వేళ ఇంకా అంటే కోసుడు దూరం పెడుద్దాం అనేసి అంటాడు అన్నమాట. ఈ రకంగా ఆయన అందుకని ఆయన ఇంకా మీకు ఇంకా టైం ఉందండి? టైం యాక్చువల్ గా మీరు 3 నిమిషాలు క్రాస్ అయ్యాను. అందుకని ఆయన నాకు చాలా వాక్యాలు ఆయన చాలా ఇష్టమైన ఉన్నాయి. ఆయన దిగంబర కవిత్వానికి ఆర్జునుడని కూడా అంటారు. అది నాకు చాలా కరెక్ట్ అనిపిస్తుంది. ఆయన చీకటి నీడలంతా కూడా చాలా విప్లవాత్మకంగా ఉన్నట్టు ఉంటుంది. కానీ అది విప్లవం కంటే కూడా ఒక దిగంబర కవిత్వపు ధోరణి కనపడుతుంది, ఒక నిరసన. ప్రేయసి నా విధ్వంసం అంటాడు, నా ప్రేయసి విధ్వంసం అంటాడు. నేను విధ్వంసం అనే పేరుతో కథ కూడా రాశాను. ఈ ప్రభావం చాలా ఉంది నాకు బైరాగ్ మీద. ప్రేయసి నా అంటే అప్పట్లో కలం పేరు నేను విధ్వంసం అని పెట్టుకున్నాను. మావిడ కూడా విధ్వంసం కదా నీ కలం పేరు, అది ఒక కథలకే. అయితే ప్రేయసి నా విధ్వంసం అంటాడు ఆయన. ఒక చోట మీ మీకు పీడకలలాగా వస్తానంటాడు. ఈ రకంగా అంటే సుఖస్వప్నం భంగపరుస్తా అని అంటాడు. అంటే మీ సుఖస్వప్నాన్ని నేను భంగపరుస్తా అని ఆయన చెప్తాడు. ఈ రకంగా ఆయన సరే తాజ్మహల్ పడగొట్టండి, రాయి విడగొట్టండి అని ఆయన అంటాడు. అయితే ఇంకా ఆయన కవిత్వం ఎక్కడ మొదలుపెట్టినా అలా వెళ్ళిపోతుంది. జీవితం ఏమి వెతుకుతున్నావు ఈ జీవిత శిథిలాల్లో, నీవు చెదిరిన నీ సుఖస్వప్న, అది రంగురంగుల గాజు పెంకులు, బ్రతుకు పంటల్లో తాలుకంకులు. ఈ రకంగా ఆయన మనకి ఎటువంటి, అంటే నేను ఇంకా ముగిస్తాను, మనకు టైం కూడా అయింది కనుక. జుగుప్స మన ఆదర్శం, ప్రేయసి మన విధ్వంసం అంటాడు. అది ఆ రకంగా ఒక రకమైన దిగంబర కవిత్వపు ధ్వని కనపడుతుంది. అంటే ప్రజల డిమాండ్ మీద మీకు ఇంకో 10 నిమిషాలు ఎక్స్టెండ్ చేయమని అడిగారా? అది మోర్ ఫీల్ అవ్వట్లేదు పోనీలేండి. అయితే నా గొప్పతనం కాదు ఇది. ఇప్పుడు కడుపు మంట అనేది ఉంది. ఆయన
స్విన్బర్న్ కవి రాసినటువంటి కవితని శ్రీశ్రీ ఆ ఆనందం అర్ణవమైతే అని రాశారు. దాన్ని ఈయన ప్యారడీ చేస్తాడు చూడండి, కడుపు మంట. అది అనురాగం అంబరమైతే, ఆనందం అర్ణవమైతే, మేము తోకచుక్కగా వస్తాం, బడబానలమై మండిస్తాం, ప్రపంచం ఒక నందనవనమై, జీవితం ఒక గులాబీ అయితే, మేము ముళ్ళ తొడుగుగా ఉంటాం. ఆయన గులాబీగా ఉంటానలే, చూడండి. అంటే ఒక సౌందర్యం అనేది ఒక హింస అండి. ఆధునిక సౌందర్యం ఒక అడ్డంకిగా ఉంటుంది వ్యక్తీకరణకని గుడిహాళం రఘునాథం ఒక మంచి కవిత రాశాడు. అట్లా ఆయన సౌందర్యాన్ని కూడా ధ్వంసం చేశాడు. అందుకే ఏమంటాడంటే, సుఖస్వప్నం భంగపరుస్తాం, మేము ముళ్ళతొడుగుగా ఉంటాం, సుఖస్వప్నం భంగపరుస్తాం, ఈ జీవిత కేళి గృహంలో సుఖమయ ఒక విరిపాన్పైతే, మేం కాలసర్పమై వస్తాం, విషజ్వాల ధార విడుస్తాం, మీ నిద్రా సుఖ సమయంలో సాత్విక ప్రశాంతి నిలయంలో మేం పీడకలలుగా వస్తాం, రౌరవ దృశ్యం చూపిస్తాం, మీ ప్రణయం. ఈ చివరికి ఏమంటాడు, పానకపు పుడకగా వస్తాం, ఈ కప్పులో ఏగై చస్తాం, మా ప్రాణాలైనా విడుస్తాం, మీ శాంతిని భగ్నం చేస్తాం. ఈ రకంగా మన శాంతిని భగ్నం చేశాడు ఆయన. మనకి ఎందుకంటే మనము రెండు రకాలుగా నేను చెప్పాను, హేతుబద్ధత ద్వారా, ఆధ్యాత్మికత ద్వారా, మతం ద్వారా మనం ఈ సమాజాన్ని అర్థం చేసుకునే అవకాశం ఉంది అని మనం అనుకున్నాం. అది మన విశ్వాసమే కాదు, మన ఆధిపత్యం కూడా. జ్ఞానం అంటే నాలెడ్జ్ ఒక పవర్ గా మారింది మనలో. ఆ పవర్ని ఆయన ఆ పవర్ మీద దాడి చేశాడు. మొత్తంగా ఈయన లాంటి కవి మనకు కనపడ్డు. మనము ఇలా ఏదో ఒక మూర్ఖ విశ్వాసంలోకో మూర్ఖ హేతు పద్ధతిలోకో పడిపోవడం కంటే, మన నడకలోనే ఒక ఛందస్సు ఉంది అని చెప్పినటువంటి బైరాగి మార్గం బెటర్ ఏమో ఆలోచించాలి. ఇది నేను చెప్తూ విరమిస్తాను. థ్యాంక్ యూ సార్ రాణి శివశంకర్. ఇప్పుడు చాలా అద్భుతంగా మాట్లాడారు. ముఖ్యంగా ఏంటంటే మా అందరికి, అంటే మామూలుగా మా అందరికనే కాదు, చాలా మందికి ఒక కవిత్వాన్ని వివరించడము అంటే అందులోని కోట్ చేసి ఎక్కువగా చెప్పడం అనేది సంప్రదాయం. కానీ కవి తాత్వికతని ఇంట్రడ్యూస్ చేయాలి, అది చేయకపోతే కవిత్వం అర్థం కాదు అనేటువంటిది. అంటే ఏదైతే వివరణ నేను వద్దు అని మనం ఆ క్లాష్ ని ఏదైతే గమనిస్తామో, అంటే ఒక ప్రకటనకి దాని వివరణకి మధ్య ఉన్నటువంటి కాంట్రడిక్షన్ ని చెబుతూ కూడా మళ్ళీ అదే పని చేస్తాం, మనం మళ్ళీ వివరించే ప్రయత్నమే చేస్తాం. అది ఒక సహజం కూడా, మానవ సహజమైంది. అంటే నేను ఒక సజెషన్ మాత్రమే ఇది. నేను సాహిత్యంలో నేను ఒక పెద్ద ప్రవేశం ఉన్న వ్యక్తిని కాదు కాబట్టి నేను ఒక సజెషన్ గా మాత్రమే ఒక చిన్న ప్రశ్న వేస్తున్నాను. అదేంటంటే, వెస్ట్ లో ఈ 1920s 1950s మధ్యలో అబ్సర్డిటీ అంటే అసంగతత్వం అనేటువంటిది ఒక ప్రధానమైన సాహిత్య భూమికని తీసుకుంది. అంటే అబ్సర్డిటీ అనేది కాఫ్కా మొదలుకొని ఇంకా అనేక మందిలో మీకు ఈ అబ్సర్డిటీ అనేది ఒక థీమ్ లాగా కనబడుతుంది. బహుశా ఆ వెస్ట్ నుంచి ఈయన ఆ థీమ్ తీసుకున్నాడేమో. అంటే మీరు ఇప్పుడు టిఎస్ ఇలియట్ తో పోల్చారు కదా, అంటే టిఎస్ ఇలియట్ యొక్క లీనియేజ్ చూశారు కదా. నాకు అనిపించింది బైరాగిని చదివినప్పుడు, అంటే నేను ఎప్పుడో చాలా కాలం అయింది ఆ నూతిలో గొంతుకలు చదివి, మళ్ళీ ఈ మధ్య ఎప్పుడూ చదవలేదు. కానీ నాకు అర్థమైంది ఏంటంటే, ఆయన ఆ వెస్ట్ లో వచ్చినటువంటి ఆ 20th century ఫస్ట్ హాఫ్ లో వచ్చినటువంటి ఆ అబ్సర్డిటీ అనే ఒక థియరీని, అలాగే ఎలియనేషన్ అంటే దాని తెలుగులో ఎలా అంటారో నాకు కరెక్ట్ అయిన పదం తెలియదు, ఎలియనేషన్ కి తన నుంచి తాను దూరం అవ్వడం. ముఖ్యంగా అంటే ఎకనామిక్స్ పరాయీకరణ అన్నారు, మార్క్సిస్ట్ ఎకనామిక్స్ లో ప్రొడ్యూస్ నుంచి ప్రొడ్యూసర్ దూరం అవ్వడం అంటారు, లేదా ప్రకృతి నుంచి మనిషి దూరం అవ్వడం అంటారు. అంటే ఈ ఎలియనేషన్ అనేది కూడా ప్రధాన సూత్రీకరణగా వెస్ట్ లో సాహిత్యాన్ని కమాండ్ చేసింది ఫర్ అ లాంగ్ టైం, 50 years. ఫలాయీకరణ అనొచ్చు సార్, ఫలాయీకరణ. ఈ రెండింటి యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఆయన మీద ఎక్కువగా ఉందేమో అని అనిపిస్తుంది. అట్లాగే మనకు ఇండియాలో ప్రధానంగా రాని సాహిత్య ప్రక్రియ ఏంటంటే డిస్టోపియన్ సాహిత్యం. అంటే మనకు అసలు ఆ జోనర్నే మనం గట్టిగా పట్టుకోలే, డిస్టోపియన్ లిటరేచర్ అనేది. బహుశా ఆ ఏరియాను కొంత టచ్ చేసిన వాడు బైరాగి ఏమో అని అనిపించే కొద్దిగా నాకు. అంటే
ఇవన్నీ నేను ఒక ప్రాథమికమైనటువంటి అబ్జర్వేషన్స్ గా మాత్రమే చెబుతున్నాను. ఎందుకంటే ఇక్కడ చాలా మంది కవులు రచయితలు ఉన్నారు. ఐఎమ్ నాట్ ఏ కాంపిటెంట్ మ్యాన్ టు టాక్ అబౌట్ సాహిత్యం. బాగా చెప్పారు మీరు, ఆలోచించవలసిన ఉన్నాయి మీరు చెప్పారు. అందువల్ల నేను నౌ ఐ ఓపెన్ ది dialogue from traditionally we are following Professor V. Balmohan Das garu as the initiator of our dialogue on behalf of CSD. Welcome, sir. ఇక ఆ తర్వాత ఎవరైనా మైక్ పుచ్చుకోవచ్చు సార్, నో అభ్యంతరం. ప్లీజ్. అందరికీ నమస్కారం. ఒకసారి ఒక్క నిమిషం ముందు చెప్పాలి, శివశంకర్ శర్మ గారు 2-3 ప్రశ్నలు డైలాగ్ బాక్స్ లో కూడా ఉన్నాయి, అంటే చాట్ లో కూడా. నేను చివర్లో కనుక నేను వాటిని గుర్తు చేస్తాను మళ్ళీ. అలాగే. నాకైతే ప్రశ్నలు ఏమీ లేవండి. రవికుమార్ గారు చెప్పినట్లుగా ఆయనకే లేదంటున్నారు సాహిత్యంలో పరిచయం, నాకైతే అసలు ఏమీ లేదు. బైరాగ్ గారి గురించి నేను చదవలేదు, కానీ విన్నాను. ఎందుకంటే విశాఖపట్నంలో ఉన్నాను నేను. వారి మిత్రుడు ఆదేశ్వరరావు గారు హిందీ డిపార్ట్మెంట్లో ప్రొఫెసర్ అయిన, బైరాగ్ గారి మీద పిహెచ్డి చేసిన ఆయన డాక్టర్ వై లక్ష్మీ ప్రసాద్ గారు, ఆయన కూడా చాలాసార్లు రిఫర్ చేస్తూ ఉంటారు. మరి అనుకోకుండా సెంచురీ ఇయర్, ఆయన 1925లో పుట్టారు, మన 2025లో రవికుమార్ గారు మీ చేత ఒక మంచి సెంచురీ గుర్తుండిపోయేట్టుగా మంచి లెక్చర్ ఇప్పించారు. మీ ప్రసంగం చాలా బాగుంది. మరి చావు నుండి పారిపోయేదే బ్రతుకు, చాలా ఉన్నాయి. అలా చెప్పాలంటే నేను ఎక్కువ టైం కూడా తీసుకోకూడదు. మీరు ప్రార్థనతో మొదలెట్టారు మీరు. నాకు అనిపించింది ప్రార్థనతో ఎండ్ చేస్తే బాగుంటుందేమో అనిపించింది. ఎందుకంటే ఆ ప్రార్థనలో చాలా అర్థాలు ఉన్నాయి. ఆ అర్థాలు అన్నీ కూడా డ్యూయలిజం, దాంట్లో డ్యూయలిజం ఉన్నది. అది నిజంగా చాలా బాగుంది అనిపించింది. మనిషి చెక్కిన శిల్పంలో బీట పడింది, ఎంత బాగుందండి అది. మరి ఆయన బ్యాచులర్గా ఉండిపోయాడు, 53 ఏళ్లకే చనిపోయాడు ఆయన పాపం. అవును. లేకపోతే బతికుంటే ఆయన్ను కూడా రఘుకుమార్ గారు పిలిచేవారు డెఫినెట్ గా. బైరాగ్ గారు ఆయన చనిపోయి బతికిపోయాడు. నమస్కారం. థ్యాంక్ యూ సార్. కాసర్ల రంగారావు గారు, ఇంకా ఇప్పుడు ఎక్కువగా రచయితల్ని కవుల్ని పిలిచేస్తాను సార్ త్వరగా. రంగారావు గారు. సార్, మన ఆలూరి బైరాగి గారి గురించి రాణి శివశంకర్ శర్మ గారు చాలా ఒక ప్రవాహం వలె అర్థం చేయించారు అందరికీ. ఒక సంశయాత్మక దృక్పథం. అంటే ఇప్పుడు మనం చూస్తే 1925 నుంచి, సరే 2025 తీసుకుందాం, 100 సంవత్సరాలు. ఈ 100 సంవత్సరాల్లో నూతిలో గొంతుకలు, వినపడని గొంతుకలన్నింటినీ బయటికి తీసుకొచ్చి వాటికి ఆధిపత్యం ఇవ్వాలి, వాటికి ఈ సమాజ పరిపాలన మొత్తం అప్పచెప్పాలి అనే దృక్పథంలో కృషి చేసిన వారంతా కూడా కొంత మేరకు వెళ్ళి ఆగిపోయారు. అంటే ఇతను ముందే వాటి యొక్క అవి ఎంతవరకు కలుగుతాయి, ఏంటి, వాటి విషయం ఏంటనేది ఆలోచించుకొని ఆయన మాట్లాడే స్వభావం ఉండడం వల్ల ఇటు త్రిపురనేని వారికి, నార్ల వారికి, గోపీచంద్ వారికి కంటకమయ్యారు. ఎవరూ పట్టించుకోని వాడిగా మిగిలిపోయాడు. కానీ ఆయన యొక్క ప్రాధాన్యత ఆయనకే ఉంది. ప్రాధాన్యత లేదని కాదు, ఆయనే ఈ విధమైన సంశయాత్మక ధోరణిని తెలుగు సాహిత్యంలో బలంగా చెప్పాడు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. రాధాశ్రీ గారు. నమస్కారం సార్, చాలా సంతోషం. ఆలూరి బైరాగి చౌదరి గారిని గురించి, మంచి కవిత్వాన్ని గురించి రాణి శివశంకర శర్మ గారు మంచి ప్రసంగం చేశారు. దానిని విన్న తర్వాత శ్రేయమునిడు పలుకులతో తీయగా మాట్లాడగలుగు దివ్యాత్ములతో
ధ్యేయముతో నడయాడడు సిఎస్డి రవికుమారు శిష్టతనెంతున్. మంచి మంచి వాళ్ళని తీసుకొచ్చి మీరు పరిచయం చేస్తున్నారు, మంచి మంచి కవిత్వాన్ని వినిపిస్తున్నారు, మళ్ళా ఒకసారి పునశ్చరణ చేయడానికి అవకాశం కల్పిస్తున్నారు. రాణి కులంబును గొప్పగా రాణింపగ చేయగల్గు రసభాషణుడవు మానిత శంకర శర్మను కాణాతూ తాత్వికపు చింతనకున్. వీరి చింతన, వీరి వే ఆఫ్ టాకింగ్ చాలా బాగా ఉంది, బాగా నచ్చింది నాకు. పచనమ్మగు భావములను వచనములో నొసగినట్టి వైరాగి ముగిన్ రచయించను దివ్యమ్ముగా రుచిరమ్మైనట్టి నూతిలో గొంతుకలన్. నూతిలో గొంతుకలు, ఆగామి, చీకటి నీడలు, ఈ పుస్తకాలన్నీ నేను చదివాను. వ్యాకులములు తొలగించగా చీకటి నీడలను నుడివి స్విన్నాత్ముండై ప్రాకటమగ్గు ఆగామిని చేకూర్చగ గంటమెత్తె సేవారతుడై. వ్రాసినది సంశయంపై, సంశయ కవిత్వం అన్నారు, వ్రాసినది సంశయంపై చేసిన వాదన చిహ్నముగా కాసింతగా వెలయించను భాసురం కవితను బైరాగి మొగిన్. చిట్ట చివరికి చెప్పేది ఏమిటంటే, అతని కవిత్వము ధన్యము, ఇతని ప్రసంగము రమ్యమీశుని కృపతో. అతనిని తెలిపిన ఇతనిని అతనుని జనకుండు బ్రోచు నతివత్సలతన్. అతనుడు అంటే తనువు లేనివాడు మన్మధుడు, అతనుని జనకుండు బ్రోచు అతివత్సలతన్. కాబట్టి రాణి శివశంకర శర్మ గారికి, దీనికి కారకులైనటువంటి అసలు మెయిన్ ఆలూరి బైరాగి గారికి, అందరినీ అనుసంధానం చేస్తున్న మా రఘుకుమార్ గారికి, మా గురువు గారు, నాకు గురు పితామహులు అయినటువంటి మా బాలమోహన దాస్ గారికి, తక్కింగల మిత్రులకు మరొక్కసారి నమస్కారం తెలియజేస్తున్నాను. నమస్తే సార్, నమస్తే సార్, నమస్తే. కాళిదాస్ పురుషోత్తం గారు అందున మాటాడు ప్రతిననాది పద్యమే. చాలా సంతోషం. థ్యాంక్ యూ సార్. కాళిదాస్ పురుషోత్తం గారు నమస్కారం అండి, చాలా బాగా చెప్పారు. మేము ఎప్పుడు బైరాగిని చదువుకున్నాము. ఆయన చాలా చక్కగా చెప్పారు. ఆయన సంశయవాది లేకపోతే నిహిలిస్ట్ నాకు తెలియదు, కానీ ఆయన చాలా అర్లీగా చనిపోయారేమో, 50 లోపలే. నూతిలో కప్పలుగా ఆయన నూతిలో గొంతుకలు అంటే మేము ఎంఏలో అక్కడ వస్తాయి ప్రస్తావనలు. చాలా కాలం తర్వాత మాకు మర్చిపోయాం అనుకుంటున్నారు. కవిని చాలా చెప్పారు. ఆ మధ్యలో ఇందాక చెప్పారు ఒక నిహిలిజం, అంటే మొదటి ప్రపంచ యుద్ధం ఆ ప్రాంతాలకు వచ్చే కొంచెం ముందు యూరోప్ లో కూడా వచ్చింది ఇలాంటి కవిత్వం. ఆ ప్రతిధ్వనులు మనకు కూడా ఉన్నాయి, సర్రియలిజం ఉంది, ఇది కూడా ఉన్నాయి. మనకు అలాంటి వాతావరణం లేకపోయినా మన దేశంలో ఆ కవిత్వం చదివి మన వాళ్ళు రాశారు నేను అనుకుంటాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. డాక్టర్ మురళీధర్ గారు. సార్ గుడ్ ఈవినింగ్. రవికుమార్ గారు, రాణి శివశంకర్ శర్మ గారు మనకు బహుశా మన సిఎస్డిలో ఇది 3వ సారో 4వ సారో 4వ సారి ఎప్పుడు ఇలా కానీ సరే చాలా అద్భుతంగానే ఉంటది. ఈసారి ఒక డిఫరెంట్ సబ్జెక్ట్ తోటి ఆయన వచ్చినారు. దాని తర్వాత అసలు బైరాగి ఆలోచనలు ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే మన జీవితంలో కూడా ఆ తాత్విక ధోరణిలో ఇంత అయోమయము, అగమ్య గోచరము ఇవన్నీ కూడా ఉన్నాయనేది అనిపిస్తుంది. మొదట మార్క్సిజం అన్నింటినీ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అనుకున్నాము, కానీ మార్క్సిజం చేయకపోయేసరికి మళ్ళా దాని తర్వాత మిగతా తాత్విక ధోరణిలో అవన్నీ కూడా పరిశీలించాల్సి వచ్చింది. అవి కూడా పూర్తిగా మనకు దేనికి పరిష్కారం అన్నటువంటిది ఇవ్వలేకపోయినాయి. ఒక టైంలో అది ఎంతో చిన్న పుస్తకమైనా కానీ సరే నన్ను విపరీతంగా ఆకర్షించింది రాణి శివశంకర్ శర్మ గారిది అమెరికనిజం.
దాంట్లో తాత్వికత గురించి చాలా అద్భుతంగా ఆయన చర్చించినారు. దాని తర్వాత ఇది చాలా బాగుంది అనేసి అనుకున్నాను. మళ్ళా ఇప్పుడు నాకు అది 10 ఏళ్ల క్రితం అనుకుంటా చదివినాను. మళ్ళా దాని తర్వాత ఇప్పుడు ఇవన్నీ కూడా బైరాగి అవన్నీ ఆయన చెప్పేది అనిపిస్తూ ఉంటే నాకు ఒక రకమైనటువంటి ఈ ఎగ్జిస్టెన్షియల్ ఎంప్టీనెస్ అనే ఫేజ్ లో నేనున్నాను అనేది నాకు అనిపిస్తుంది. అసలు ఇవన్నీ మనం ఎందుకు చేస్తున్నాము, ఎక్కడికి పోతున్నాము, అసలు మన ప్రయాణం ఎక్కడికి, మన నడక ఎక్కడికి. మొన్న కూడా భూటాన్ లో ట్రెక్కింగ్ చేస్తున్నప్పుడు ఇవే ఆలోచనలు వచ్చినాయి. ఇంత కష్టపడి ఇన్ని డబ్బులు ఖర్చు పెట్టుకొని నేను ఎందుకు ట్రెక్కింగ్ చేస్తున్నాను, ఈ నడకకు ఉన్నటువంటి గమ్యం ఏంటి, అంతం ఏంటి అనేసి ఇవన్నీ కూడా నాకు అనిపించినప్పుడు కరెక్ట్ గా ఆ లియో టాల్స్టాయ్ చివరి దశలో ఏ రకమైనటువంటి మానసికమైనటువంటి ఫేజ్ లో ఉన్నారో బహుశా బైరాగి గారు మొదటి నుంచి ఆ రకమైనటువంటి విషయాల్ని అడ్రస్ చేస్తున్నట్టు నాకు అనిపించింది. రిలీజన్ లో ఆయన సమాధానాలు కనుక్కోలేదు, సైన్స్ లో కనుక్కోలేదు, కమ్యూనిస్ట్ పార్టీల్లో పూర్తిగా సమాధానాలు అన్నటువంటివి కనుక్కోలేదు. చివరికి అంటే టాల్స్టాయ్ వరకు ఒక హంబుల్ లైఫ్ లో ఒక పీస్ఫుల్ గా ఉన్నటువంటి పీజెంట్స్ వీళ్ళల్లో కనుక్కున్నాడు. నాకు కూడా మొన్న ఫార్మర్స్ ప్రొటెస్ట్ ఇవన్నీ కూడా ఢిల్లీలో జరిగిన తర్వాత నాకు అనిపించింది ఏమనంటే ఈ భారతదేశాన్ని కాపాడేటువంటిది రైతులు, రైతాంగ ఉద్యమాలు ఇదే అనే నమ్మకం చాలా. ఎందుకంటే మోడీని ఆ రకంగా మెడలోంచడం అన్నటువంటిది నాకు ఈ దశాబ్ద కాలంలో అత్యంత అద్భుతంగా నచ్చినటువంటి అంశము. అది మనలాంటి చదువుకున్నటువంటి వాళ్ళు, మేధావులు అనబడేటువంటి వాళ్ళు, తాత్విక చింతనలో మునిగి తేలేటువంటి వాళ్ళు కాకుండా పుస్తకాలు అమెరికనిజం పుస్తకం చదవని వాళ్ళు ఇవి రైతులు ఆ పని అన్నటువంటి సాధించినారు. అందుకే నమ్మకం నాకు కొంచెము నమ్మకం ఇచ్చినటువంటిది రైతులే. థ్యాంక్ యూ సార్. మీతోటి ఎప్పుడు మాట్లాడిన రాణి శివశంకర్ శర్మ గారు మీటింగ్ కి వస్తున్నారు అని అంటే మాత్రం అది ఒక ఇంటలెక్చువల్ ఫీస్ట్ అనేది నా అభిప్రాయము. కవిత్వంతో మాకు కొద్దిగా తక్కువ పరిచయము. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. రాజేంద్ర గారు మీరు ఏమన్నా మాట్లాడతారా? నేను మాట్లాడనండి. మీరు మాట్లాడతానంటే ఇంకా క్వశ్చన్ లేదు మళ్ళీ దాంట్లో, దానికి పర్మిషన్స్ ఉండవు. ఏం లేదండి, నాకు అనిపిస్తుంది ఈయన ఎన్నిహలిస్ట్. ప్రతిదాన్ని కాదంటే మనం ఎక్కడుంటాం? తల్లి ప్రేమ సత్యము అన్నాం అనుకోండి, లేదండి సత్యం కాదు పాడు కాదు అని అంటే ఎట్లా? ప్రేమే జీవితము, ప్రేమ వల్లనే మనిషి జీవిస్తున్నాడు అని టాల్స్టాయ్ రాశారు. బై వాట్ మ్యాన్ లివ్స్ బై అని, ప్రేమ వల్ల జీవిస్తున్నాడు అంటాడు. ఆయన దాన్ని కూడా క్వశ్చన్ చేసినట్టే మాట్లాడారు. యాక్చువల్గా ఆయన కవిత్వం చదివితే కానీ మనం ఎప్రిషియేట్ చేయలేమేమో అనిపిస్తుంది. ఎందుకంటే శివశంకర్ శర్మ గారు తను చదివిన దాంట్లో కొద్ది మాత్రమే ఆయన కవిత్వంలో మనకి చెప్పారు. అదంతా ఆయన అన్ని రెఫ్యూజ్ చేస్తున్నట్టే అనిపిస్తుంది. కానీ ఇన్ని రెఫ్యూజుల్లో కూడా ఒక ఛందస్సు ఉంది, ఏదో ఒక విశిష్టత ఉంది. అది ఆయన కవిత్వం చదివిన తర్వాతనే మనకి ఆ ఇంప్రెషన్ వస్తుంది, అది ఏమిటో తెలుస్తుంది అని నేను అనుకుంటున్నా. 2 శివశంకర్ శర్మ గారి లాస్ట్ బ్రాహ్మణు, అమెరికనిజం కూడా చదవాల్సిన పుస్తకాలని నేను అనుకుంటున్నాను. ఇవన్నీ చదవకుండా నేను ఏం చెప్పగలను? కానీ దేర్ ఇస్ సంథింగ్ వెరీ స్పెషల్ ఇన్ హిమ్. క్రైమ్ అండ్ పనిష్మెంట్లో మనం ఎట్లాంటి ఆలోచన గమనిస్తామో డాస్టోవ్స్కీది, అదే చాలా మల్టిప్లైడ్ ఫేసెస్లో ఈ కవిత్వంలో కనిపిస్తుంది అని అందుకనే దానికి ఆ విశిష్టత వచ్చింది అని భావిస్తున్నాను. శివశంకర్ శర్మ చాలా గొప్పగా చెప్పారు. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం. ప్రకాష్ సార్ చాలా బాగుంది. కరెక్ట్ గా చెప్పాలంటే ఆద్యంతం అనుక్షణం ఆస్వాదించేలాగా ఉంది. ఒక్క క్షణం ఫుల్ స్టాప్ కామా కూడా పెట్టలేదు ఆయన. ప్రతి క్షణాన్ని వాడుకున్నారు. చాలా బాగుంది, అందరూ ఆనందించారు. గ్రేట్ సెషన్ టుడే. థ్యాంక్ యూ ఫర్ బోత్ ఆఫ్ యూ.
థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. డాక్టర్ కాళేషా సాహెబ్ గారు హలో చెప్పండి. హలో సార్, వినిపిస్తుంది కదా? వినిపిస్తుంది. కనిపిస్తలేదు కాళేశ, బొమ్మ కూడా కనిపిస్తుంది. గుడ్ సార్ కనిపిస్తుంది కనిపిస్తుంది. సార్, యాక్చువల్ గా మేము చిన్నప్పుడు అంటే 8వ క్లాస్, 9వ క్లాస్, 10వ క్లాస్ ఆ టైంలో చదువుతూ అప్పుడు కొద్దిగా సాహిత్యంతో పరిచయం వచ్చింది. అంటే ముఖ్యంగా ఏంటంటే గ్రంథాలయాలకు వెళ్ళటం అనేది అప్పుడు ఒక ఆనవాయితీగా ఉండింది మాకు. చిన్న చిన్న పల్లెటూరులో కూడా ఏంటంటే గ్రంథాలయాలు ఉండేటివి. గ్రంథాలయాలకు వెళ్ళటం వల్ల ఈ సాహిత్యంతో పరిచయం రావడం అనేది, రకరకాల కవులు, వాళ్ళ కవితలు, లేదంటే కథలు, రచయితలు, నవలలు, వాటితో పరిచయం వచ్చింది మాకు. ఆ పరిచయం యొక్క సందర్భంలోనే చాలా పుస్తకాలు చదివేటప్పుడు. కానీ ఇప్పుడు ఆ గ్రంథాలయాలు అనేవి దాదాపు కనుమరుగైపోతున్నాయి. దాన్ని మళ్ళీ పునర్వికాస ఉద్యమం అనేది ఒకటి బయలుదేరింది. అది బయలుదేరాలి కూడా, గ్రంథాలయాలు మళ్ళీ ప్రతి గ్రామంలో కూడా విలసిల్లాలి, వికసిల్లాలి అనేది నేను కోరుతున్నాను. అదే సందర్భంగా వచ్చేసి ఆ క్రమంలోనే శ్రీశ్రీని, ఆరుద్రను, తర్వాత బాలగంగాధర తిలక్ను, కృష్ణశాస్త్రిని వీళ్ళని చదివేటప్పుడు బైరాగి గారి కవిత్వం గురించి కూడా మేము విన్నప్పుడు వచ్చేసి ఆయన వచ్చేసి ఒక ఆదిమ దిగంబర కవిలాగా చెప్పడం అనేది జరిగింది మా టీచర్లు కానీ. అంటే దిగంబర కవిలాగా అతన్ని ఫోకస్ చేశారు. తర్వాత కొద్దిగా సంక్లిష్టత ఉంటుంది ఆయన కవిత్వంలో, సరిగా అర్థం కాదు అనేది కూడా ఏంటంటే అప్పటికే ఏంటంటే మాకు తెలిసిన విషయం అది. ఆ ఆ సందర్భంలో ఏంటంటే బైరాగి కవిత్వాన్ని సరిగా చదవలేకపోయాం. అంటే మిగిలిన కవిత్వాలు అర్థమైనంత సులువుగా ఈయన కవిత్వం అర్థం కాదనేది ముందే మా మనసులో వేయటం వల్ల ఏంటంటే సరిగా ఆయన్ని చదవలేకపోయాం, ఆయన కవిత్వాన్ని దగ్గర కాలేకపోయాం. కాకపోతే ఈ రోజు ఇది ఉందని చెప్పేసి దాని నూతిలో గొంతుకలు అనేటటువంటి కవిత్వంలో ఉండేటటువంటి కొన్ని కవితలు చదివినంత వరకు కొంత క్లారిటీ అయితే వచ్చింది, కానీ కొంత అస్పష్టత భావన అయితే ఉంది. తర్వాత ఆయన రాసినటువంటి ఆగమగీతి ఆయన దేని బట్టి రాశాడు అంటే ఎంఎన్ రాయ్, అంటే భారతదేశంలో మొదటి లేదా మొదటి తరం కమ్యూనిస్టులుగా చెప్పుకునేటటువంటి ఎంఎన్ రాయ్, ఆయన స్థాపించినటువంటి రాడికల్ డెమోక్రాటిక్ పార్టీ, ఆయనకి ఈయన ప్రభావితం కావడం, తర్వాత అస్తిత్వవాదం నుంచి మానవతావాదం, ఎంఎన్ రాయ్ మానవతావాదం వైపు రావడం, తర్వాత ఆయన ద్వారా వచ్చేసి ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ప్రభావితం అయ్యి ఆగమగీత రాయడం, దానికి కేంద్ర సాహిత్య పురస్కారం రావడం, ఇవన్నీ కూడా ఆయన జీవితంలో జరిగినాయి. అయితే ఏదైనా ఏంటంటే నా ఉద్దేశం ఏంటంటే ఒక కవి కానీ లేదంటే రచయిత కానీ ఒక నవలాకారుడు కానీ రాసిన విషయం ప్రతి ఒక్కరికి అర్థం కావాలి. అది ప్రైమ్ టార్గెట్ అనేది, ప్రథమ లక్ష్యం ఏదైతే ఉంటుందో అది ప్రతి ఒక్కరికి అర్థం కావాలి. అర్థం చేసుకునే కనీసం ఏంటంటే అర్థం చేసుకునే దగ్గరికి వెళ్ళాలి. అలా కాకుండా నా ఉద్దేశంలో నేను రాసుకుంటాను, నా భావాలు నావే, నావి ప్రపంచం అర్థం చేసుకోవాలి అనే ధోరణి రాసుకుంటూ పోతే అర్థం కావాలి. దానివల్ల పెద్ద ఉపయోగం కూడా ఉండదు సమాజానికి. ఇప్పుడు శ్రీశ్రీ కవిత్వాన్ని అప్పటి నుంచి కూడా ఇంతవరకు కూడా ఎందుకు జనాలు చాలా మంది ప్రభావితం అవుతున్నారు అంటే, మాలాంటి వాళ్ళు ఎస్ఎఫ్ఐ అనే విద్యార్థి ఉద్యమంలో చేరి ఈ సమాజానికి ఎంతో కొంత చేయాలి, ఎంతో కొంత వచ్చి సైంటిఫిక్ ఆలోచించాలి, మరణించేంత వరకు, ఆఖరి శ్వాస వరకు, తుది శ్వాస వరకు ఈ సమాజం కోసమే పాటుపడాలి, ఈ సమాజంలో ఉన్నంత వరకు ఎంతో కొంత ఈ సమాజానికి చేసి వెళ్ళాలనే ఉద్దేశం ఎందుకు కలుగుతుంది? చాలా సులభంగా అర్థమయ్యేటటువంటి రచనలు, లేదంటే కవిత్వాలు, లేదంటే వాటి ఉండేటటువంటి ఒక లక్ష్యం, ఆ స్పిరిట్ తో రాసినటువంటి వాటి వల్లే చాలా మంది విద్యార్థి ఉద్యమాలకు వచ్చారు మా తరం నుంచి. కానీ ఇప్పుడు కూడా కొంతమంది వస్తున్నారు, అది వేరే సంగతి. ఏదైనా ఏంటంటే ఒక కవిత్వానికి అయితే దానికి ఒక అర్థం ఉండాలి, పరమార్థకత, సార్థకత ఉండాలి అనేది నా ఉద్దేశం. అది చదివిన వాళ్ళకి అర్థం కావాలి. అర్థం కాకుండా ఉంటే మాత్రం అది పెద్ద ఉపయోగం లేదు సమాజానికి అనేది నా ఉద్దేశం. ఈ రోజు మాత్రం ఒక చక్కటి బైరాగి కవిత్వం గురించి విన్నాం దాని గురించి. కానీ ఆయన వచ్చేసి సరిగా అర్థం కాలేకుండా పోయాడు. ఎందుకంటే నార్ల వెంకటేశ్వర గారు అంటారు కదా, ఆయన ఒక క్లిష్టత, ఆయన ఒక దుర్భేద్యమైన పద్మ వ్యూహం అంటాడు నార్ల వెంకటేశ్వర గారు. ఆయన ఒక నిగూఢ ప్రహేళిక అని అంటాడు. ఆయన ఎవరికి అర్థం కాడు బైరాగి అని చెప్పేసి ఆయన ఉద్దేశం అన్నమాట. కాబట్టి అర్థం కాని తత్వం ఉంటే దానివల్ల ఏంటి ఉపయోగం అది కూడా మనం ఆలోచించుకోవాలి. కాబట్టి ఇక నుంచి ఉండేటటువంటి వాళ్ళు రచయితలు స్పష్టత గురించి ప్రయత్నించి, కవిత్వాలు స్పష్టత కోసం అంటే స్పష్టంగా అర్థమైతే నలుగురు చదివి ఇంకో నలుగురికి చెప్తారు, ఇది చదవండి, ఇది చాలా బాగుంది, ఇది చాలా బాగుంది అని చెప్పేసి. అలా అర్థం కాకుండా రాస్తే మాత్రం ముందే అర్థం కాకపోతే ఇంకేమవుతుంది? దానికి సార్థకత ఉండదనేది నా ఉద్దేశం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ప్రసూన గారు. దీని గురించి నేనేం చెప్పలేను, విన్నాను, చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మా. టీనా గారు. సార్ నిజంగా చాలా చాలా నచ్చింది. ప్రతి వాక్యం కూడా అసలు అవును కదా అని ఆలోచించేటట్టుగా అనిపించింది.
అసలు ఆయన ఒక జోష్‌లో అట్లా చెప్పుకుంటూ పోతుంటే అసలు ఆ చెప్పే విధానంలో ఉన్న ఇంట్రెస్ట్‌తోనే మనకు కూడా ఇంకా ఇంకా వినాలనిపిస్తూ ఉంటుంది. సార్ కాళేశ్వర సార్ చెప్పినట్టుగా నిజంగానే కొంత క్లారిటీ తక్కువగా ఉంది. డెప్త్‌గా చదివితే ఏమన్నా అర్థమవుతుందేమో. కొంత క్లారిటీ అయితే మిస్సింగ్ ఉంటుంది ఆ లైన్స్‌లో. నేను కూడా లిటరేచర్‌లో కొంచెం చదివాను. ఆలూరి బైరాగి గారి కవిత్వం. అదే ఆ పలాయనవాదం ఇలాంటి వాటి మీద వచ్చిన కవిత్వాలు అవన్నీ కూడా నిజంగా ఇంప్రెసివ్‌గా ఉన్నాయి. థ్యాంక్ యూ సార్. సార్ చాలా బాగా ఎక్స్‌ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ. గంగాధర్రావు గారు, మీరు అన్మ్యూట్ అవ్వాలి. అన్మ్యూట్ అవ్వట్లేదు మీరు. మైక్ ని ప్రెస్ చేయండి. అన్మ్యూట్ అవ్వట్లేదు. ఎవరైనా ఇంట్లో ఉంటే టెక్నికల్ గా హెల్ప్ తీసుకోండి సార్. కొంచెం పిల్లలు ఎవరైనా ఉంటే కొంత మీరు ఎవరైనా ఇంట్లో పిల్లలు ఉంటే కొంచెం టెక్నికల్ హెల్ప్, ఎందుకంటే మీది మైక్ ఇదే రిలీజ్ అవ్వట్లేదు. ఓకే, భవానీ శంకర్ గారు, జానిరెడ్డి గారు, సార్ నమస్తే అండి. చాలా చక్కగా చెప్పారు శర్మ గారు. అంటే నాకు కవిత్వంలో ఎలాంటి ప్రవేశం లేదు, కానీ చాలా అద్భుతమైనటువంటి మాటల వరవడి అవంతా కూడా చాలా అద్భుతంగా ఉందండి. శ్రీశ్రీ కవిత్వమే ఇట్లా ఉందనుకుంటే ఈయన బైరాగి గారు కూడా ఎంత అద్భుతంగా రాశారు. సరే, ఇప్పుడున్న ప్రస్తుతం ఉన్న సమాజంలో ఏది కూడా సంపూర్ణము కాదు అనేది ఇప్పుడు మనం చూస్తున్నాం. నిజంగా ఆయన అప్పుడే ఆ విధంగా చెప్పిందంటే చాలా గొప్ప విషయం నిజంగా. ఇది బహుశా నేను డిగ్రీ దగ్గర చదువుకున్నాం, కానీ ఇవన్నీ కూడా తెలుగులో చదివినా కానీ ఎక్కడ కూడా మాకు ఇవి అసలు బైరాగి గురించి నాకు గతంలో పోయిన 2-3 నెలల క్రితం ఒక కవి ఆయన బైరాగి గురించి ప్రసంగాలు చేశారు, అదొకటి విన్నాను. ప్లస్ ఇది ఈసారి ఇప్పుడు శర్మ గారు చెప్పింది చాలా చక్కగా చాలా వివరించారు. చాలా అద్భుతమైనటువంటి నిజంగా యువతకి ఇలాంటిది కావాలండి. అన్ని వినాలే. ఇప్పుడు లాంగ్వేజ్లో కొంత ప్రాబ్లము అంటే అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులకి రాసిండేమో, కానీ చాలా ఆ ప్రాస అవన్నీ కూడా ఎంత అద్భుతంగా నిజ జీవితాన్ని ప్రతిబింబిస్తూ చాలా గొప్పగా రాశాడని అనిపిస్తుంది నాకు బైరాగి. మరి ఇది పుస్తకాలలో పిల్లలకి అందరికి కూడా, అంటే ప్రజెంట్ యూత్కి అందరికి కూడా అది వెళ్తే బాగుంటుంది. ఎందుకో మరి ఎక్కడ కూడా బైరాగి గురించి ఎక్కడ కూడా అంతగా మరి వినపడలేదు. ఇది చాలా దురదృష్టం నిజంగా అనిపిస్తున్నది. థ్యాంక్ యూ సార్. అయితే దాదాపుగా అందరినీ రిక్వెస్ట్ చేశారండి మాట్లాడమని. అందరూ అయిపోయినట్టే అనుకుంటున్నాను. కృష్ణమోహన్ కృష్ణమోహన్ అందరికీ నమస్కారం అండి మరొకసారి. ఈరోజు చాలా శర్మ గారు ఎంతో తనకెంతో సబ్జెక్టు ఉంది. కవితల గురించి ఎంతో మందిని కోట్ చేసి మాట్లాడదాము. చాలా అన్ని సబ్జెక్ట్స్ ని లిటరేచర్ తనలోకి తీసుకుంటుందండి. అది చాలా ఇంపార్టెంట్. లిటరేచర్లో లేని సబ్జెక్ట్ లేదు. దాన్ని అంతా ఇంటిగ్రేట్ చేస్తూ ఉండే సబ్జెక్ట్ లిటరేచర్ అనేది చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ దెన్ ఆల్ ది సబ్జెక్ట్స్. అలాంటి లిటరేచర్ని తను తీసుకొని ఈ రోజున మనకి ఎంతో మందిని కోట్ చేస్తూ ఎన్నో ఈ మధ్యలో వాళ్ళ కవులు కానీ సైంటిస్టులు కానీ వీళ్ళందరినీ కలుపుకుంటూ తను కవితలు రాయడం అంటే వాళ్ళు ఎంత గొప్పవాళ్ళు మనం చాలా గొప్పగా వివరించారు బైరాగి గారి గురించి. శర్మ గారు కూడా చాలా ఆకలింపు చేసుకొని చాలా చక్కగా మాట్లాడడం జరిగింది ఈ రోజున. ఇట్ ఈస్ సో అబ్జర్వింగ్ టు ఆల్ ఆఫ్ అస్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ శర్మ గారు. సార్, ఒక చాట్ లో వచ్చిన ఒక ప్రధానమైన ప్రశ్న ఏమిటంటే, మరి దీన్ని మీరు చెప్పిన దాన్ని బట్టి బైరాగిని నిహిలిస్ట్ అనుకోవచ్చా అని ఒక చంద్ర అనే ఆయన, అంటే నార్మల్ గా ఇప్పుడు నాలాంటి వాడిని అయితే అసలు క్లాసిఫికేషనే లేదంటారు. బేసిక్ గా ఐ డోంట్ బిలీవ్ ఇన్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఎనీథింగ్ ఆర్ ఎనీబడి. బట్ ఇది ఒక ప్రశ్న, ఎందుకంటే చాలా మందిలో వచ్చింది అతను నిహిలిస్టా అని. ఈవెన్ మాట్లాడే వాళ్ళలో కూడా నేను గమనించాను అతను నిహిలిస్టా అని. ఇది మామూలుగా షాపనార్కి కూడా ఈ క్రెడెన్షియల్స్ ఉంటాయి. జర్మన్ ఫిలాసఫర్ కూడా
ఈ మాట ఉంటుంది, నిహిలిస్ట్ అనే మాట. సరే, ఏదేమైనా మీరు ప్రధాన స్పీకర్ గా ఇప్పుడు వచ్చిన ఆలోచనలన్నిటికీ ఒక సమప్ చేస్తూ మీరు ఒక 5 to 10 minutes తీసుకుంటే వీ కెన్ గో ఫర్ ది ఎండ్ ఆఫ్ దిస్. అలాగే, ఇంకేమైనా ఉన్నాయా ప్రశ్నలు? దాదాపు అయిపోయినట్టే ఉన్నారు. ఎవరైనా మర్చిపోయినానండి ఎవరన్నా? అలా క్వశ్చన్స్ ఎవరైనా పంపారా? అలా ప్రత్యేకంగా ఇదొకటే నిహిలిస్టా అనే ఒక ప్రశ్న ఒకటి బలంగా వచ్చింది. మీకు ప్రశంసలు పంపారండి. ప్రశంసల గురించి ప్రత్యేకంగా ప్రస్తావన అక్కర్లేదు రే కృష్ణమోహన. ఇంకోటి మనం ప్రతి వారికి అనేదో వచ్చింది. సరే, ఓకే, అయితే ముగించమంటారా? ఇంకా మీరు సమాప్తి చేసేయండి. ఇప్పుడు ఒకళ్ళు స్పష్టత లేదు, నేను ఏమంటానంటే స్పష్టతని హింస అని నేను అంటాను మామూలుగా. ఎందుకంటే వయోలెన్స్ ఆఫ్ క్లారిటీ అనే ఒక పదం సృష్టించాను. అది అంటే స్పష్టత అంటూ ఇప్పుడు మనం ఏమనుకుంటాము, స్పష్టత అంటే ఏమిటని? స్పష్టత అంటే ఈ రోడ్డు ఇక్కడికి చేరుస్తుంది అంటే స్పష్టత అనేది ఉన్నట్టుగా భావిస్తాం. అంటే అది నిజంగా అలాంటి స్పష్టత నిజంగా సాధ్యం కూడా కాదు సమాజంలో. ఇంకోటి ఏంటంటే స్పష్టత పేరుతో కొన్నిటిని నిరాకరించడం కూడా జరుగుతుంది. ఇప్పుడు ఏది స్పష్టం? ఐన్స్టీన్ సిద్ధాంతం స్పష్టమా, లేకపోతే క్వాంటం ఫిజిక్స్ స్పష్టమా? మనం చాలా కష్టపడి తెలుసుకుంటాం. అప్పటికే తెలుసునని కాదు, 100% తెలిసిన విషయం ఏమి ఉండదు. ఏ తెలుసు మనకి ప్రపంచంలో? మబ్బులు ఏర్పడతాయి, ఎలా ఏర్పడతాయి ఎంతమంది తెలుసు? అంటే నేను అనేది ఏమిటంటే స్పష్టత అనేది ఒక భ్రమ ఒక రకంగా. అయితే ఇప్పుడు మనం సమాజం నడవాలన్నా ఏమైనా కొన్ని స్పష్టంగా మనకు తెలుసు అనుకుంటాం, అంతేగాని స్పష్టత అంటూ ఏమీ ఉండదు. ఇంకా చెప్పాలంటే చాలా మార్క్సిజం అంత స్పష్టమా? అది మార్క్స్ చెప్పిన సిద్ధాంతాలు అంత కమాడిటీ ఫెటిసిజం అంటాడు. ఏంటది? ఎంతమందికి అర్థం అవుతుంది? అంటే నువ్వు కష్టపడి అర్థం చేసుకుంటేనే, నువ్వు బుర్ర పెడితేనే అర్థం అవుతుంది. అది లేకపోతే ఏది అర్థం కాదు. నేను ఇంకోటి ఏంటంటే కొంతమందికి సామాజికమైన విషయాలు స్పష్టంగా ఉన్నట్టుంటాయి. వ్యక్తి అనేది అంత అప్రధానం, సమాజము, సమాజ గమనము అవి మనం విని ఇంకోటి ఏంటంటే కొన్ని రొడ్డకొట్టడు పదాలుగా మారిపోయాక అన్ని అర్థమవుతుంటుంది. చారిత్రక గమనము అనగానే మనకు అర్థమైపోయినట్టుంటుంది. ఎందుకంటే చిన్నప్పటి నుంచి మనం మార్క్సిస్ట్ పదాలు కొన్ని వింటుంటే అవి చాలా స్పష్టంగా ఉన్నట్టుంటాయి. వాటిని మనం క్వశ్చన్ చేయం కనుక అన్ని స్పష్టంగా కూడా అనిపిస్తాయి. కొన్ని అలాగే మతపరంగా పెరిగిన వ్యక్తికి ఆ పదాలు అవి వాడికి అన్ని స్పష్టంగా ఉన్నట్టుంటాయి. కానీ స్పష్టత అనేది ఎక్కడ 100% అంత సులభంగా ఉండేది కాదు. పూర్వ నిర్ధారితంగా మనం పుట్టగానే తెలిసి ఉండేవి ఏమి ఉండవు. అందుకని బైరాగి కవిత్వం అస్పష్టమని నేను అనుకోను. అది నేను మొదటే చెప్పాను, మనం వ్యక్తిని మినహాయించి సమాజాన్ని కానీ, సమాజాన్ని మినహాయించి వ్యక్తిని కానీ అట్లాగా చేసే కవిత్వాలని మనం అలవాటు పడ్డాం. అలాగే మనని మనం మినహాయించిన కవిత్వాలు రాస్తాం, అవి మనకి వెంటనే అర్థమైనట్టుంటాయి. పదండి ముందుకు పదండి త్రోసుకుంటే అర్థమైనట్టుంటుంది. అయితే అది అందుకని నేను అది అంత కరెక్ట్ అని నేను అనుకోను. స్పష్టత అనేది మన తెలుగునాట బాగా అది అరిగిపోయిన పదం స్పష్టత అనేది. అది అంత కరెక్ట్ కాదు. తాత్వికంగా చూసినా అది అంత కరెక్ట్ కాదు అనుకుంటాను. ఇంకా నిహిలిష్ట, మరొకట, ఇవన్నీ కూడా చాలా సాధారణంగా వెస్ట్ లో వచ్చిన అనేక క్లాసిఫికేషన్స్ సార్ చెప్పినట్టుగా అవి మనం చూడాల్సిన అవసరం లేదు. ఆయన ఒక నేనైతే ఆయన సంశయ కావ్యం అని పెట్టుకున్నాడు అతని ప్రధానమైన దానికి కనుక. సంశయం అనే దానికి ఒక తాత్విక స్థాయిని కల్పించిన వ్యక్తిగా ఆయన చెప్పొచ్చు. ఇంకోటి ఏంటంటే మరి అన్ని మనకి బ్లూ ప్రింట్స్ లేకపోవచ్చు, లేకపోతే మన దగ్గర మ్యాప్ ఏం లేకపోవచ్చు, అయినా కూడా నడుస్తాం. అంటే అనార్కిస్టులు అనార్కిస్ట్ రాజకీయాలు కూడా ఉన్నాయి కదా. అనార్కిస్టులు అసలు అంతిమమైన బ్లూ ప్రింట్ ఏమి ఇవ్వరు. అందుకని రాజకీయాల్లో కూడా చాలా వర్క్ చేసిన వాళ్ళందరూ కూడా ఫైనల్ గా ఒక డెస్టినేషన్ తెలిసిపోయి అలా బయలుదేరిన వాళ్ళు ఏం కాదు. ఇంకోటి ఏంటంటే ఈ అనేక రాజకీయాల ఒక వాదన కూడా ఉంది. అనార్కిస్ట్ గా సాగిన రాజకీయాలని వీళ్ళు చివరిలో వచ్చి దానికి ఫలశ్రుతి వినిపిస్తారని. అంటే ఇది కమ్యూనిస్ట్ అంటే జాతీయ పోరాటాలని దాన్ని కమ్యూనిస్ట్ రాజకీయాలుగా మలచటము అట్లాంటివి జరుగుతాయి. దానికి ఒక దిశానిర్దేశం జరుగుతుంది. అందుకని స్పాంటేనిటీ కూడా మనిషి లైఫ్ లో
ప్రాధాన్యత ఉంది, ఛాన్స్ కూడా ప్రాధాన్యత ఉంది కనుక ఒక స్పష్టమైన బ్లూ ప్రింట్, స్పష్టమైన, నేను మొదటే దాని గురించి అన్నాను, నేను ఒక స్పష్టమైన రూపము, ఆకృతి ఇవ్వాలనే ప్రయత్నంలో చాలా హింస జరిగింది. మనం క్రోటన్ మొక్కని కత్తిరించినట్టుగా తయారు చేసాం. క్రోటన్ మొక్కలు చాలా వరుసగా ఒకే రకంగా ఉంటాయి. మీరు అమెరికాలో చూస్తే మీరు ఇళ్ళన్నీ ఒకే వరుసలో ఉంటాయి. నేను ఇండియాకి వచ్చాక దానికి దీనికి ఎంత తేడా ఉందని అనిపించింది. అంటే స్పష్టత అంటే అది అన్ని వరుసగా ఉంటాయి. రోడ్లు కూడా చాలా నీట్గా ఒక పద్ధతిలో ఉంటాయి. అయితే మనం రోడ్లని పద్ధతిగా చేయడం కోసమని ఏం చేస్తున్నాము, అనేక మంది నాశనం అయిపోతారు. మనం రోడ్లు వెడల్పు చేసినప్పుడల్లా దాని వల్ల నాశనం అయిపోయిన వాళ్ళు, ఈ మన ప్రకృతిని, దాన్ని మన ఆధునిక మానవుడు ఏంటంటే అంత ప్లానింగ్, సమాజాన్ని ఒక ప్లాన్ ప్రకారం నడిపించగలం, ఇళ్ళని ఒక ప్లాన్ ప్రకారం ఒకే రకంగా ఇళ్ళు కట్టగలం, రోడ్లను ఒక ప్లాన్ చేయగలం. ఈ క్రమంలో ఈ ప్లానింగ్ లో చాలా హింస జరిగింది. అది కమ్యూనిస్ట్ ప్లానింగ్ కానీ క్యాపిటలిస్ట్ ప్లానింగ్ కానీ. అందుకని ప్లానింగ్ ని క్వశ్చన్ చేస్తారు కొంతమంది. అందుకని ఈ ప్లానింగ్ వల్ల మనకు స్పష్టత ఉన్నట్టుంటుంది. కానీ ఆ ప్లానింగ్ అన్ని రకాల ప్లానింగ్ మీద, అన్ని రకాల ఈ నిర్మాణాల మీద, ఆ నిర్మాణంలోనే ఒక హింస ఉండడం గురించిన ఇది మనకి క్వశ్చన్ వచ్చింది. మనకి విద్య ఉంటే మనిషి పైకి వస్తాడన్నాం. విద్య అనేది ఒక హింసగా కోళ్ళని పారాల్లో పెట్టినట్టుగా తయారైంది. అది ఎక్కడ అన్ని ప్రపంచవ్యాప్తంగా కూడా. అందుకని ఈ క్వశ్చన్స్ అనేకం మనకి వస్తాయి. ఈ క్వశ్చన్స్ వేయకుండా మనం ముందుకు వెళ్ళిపోవాలి, మనము గమ్యం చేరుకుంటాము స్పష్టంగా. ఇదిగో నా బ్లూ ప్రింట్ ఉంది, మార్క్స్ ఆల్రెడీ చెప్పేశాడు, లేకపోతే ఫలానా వాడు ఫలానా చెప్పేశాడు, వివేకానంద చెప్పేశాడు అనేవాడు. ఈ మొత్తంగా ఉన్నటువంటి మతపరమైన, ఆధ్యాత్మికపరమైన, లేకపోతే భౌతికవాదపరమైన నిర్మాణాలను కూడా, నిర్మాణాల్లో ఉండే లోపాలని కూడా ఆయన క్వశ్చన్ చేశాడు. ఇది ఇక్కడే అనేక మంది క్వశ్చన్ చేశారు. కనుక బైరాగిని ఒక ఫైనల్ గా ఆయన వర్గీకరించడం కంటే కూడా తెలుగులో అలాంటి కవి అరుదు ఒక రకంగా. అలాంటి కవిని చాలా మంది పట్టించుకోవడానికి మీరు అన్నట్టుగా ఒక స్పష్టత, ఒక అంటే ఇతను దళితవాది, లేకపోతే ఇది అని, లేకపోతే కమ్యూనిస్టు, లేకపోతే స్త్రీవాది అనగానే స్పష్టంగా ఒక రూపం ఇవ్వడం జరుగుతుంది. దానికి ఒక ఫ్రేమ్ వర్క్, ఆ ఫ్రేమ్ ను బట్టి మనం గౌరవించడం జరుగుతుంది తెలుగులో. దానికి భిన్నమైన వాడు బైరాగి కనుక ఆయన్ని చదివి మీరు ఒక నిర్ణయానికి వస్తారనుకుంటే దాన్ని ఆయన నేనేమి ఒక ముద్ర వేయదలుచుకోలేదు, ఒక లేబుల్ ఏమి ఇవ్వదలుచుకోలేదు. ఇంతటితో ముగిస్తున్నాను. దీన్ని ఫిలాసఫీ ఆఫ్ బైరాగి అని పేరు పెడితే సరిపోతుంది దీనికి నేను అనుకుంటున్నాను. బైరాగి తత్వం, ఫిలాసఫీ ఆఫ్ బైరాగి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇవాళ మంచి వండర్ఫుల్ ఫిలసాఫికల్ ఇంట్రో టు పోయట్రీ జరిగింది. ఇది సరే, మనం ప్రత్యేకంగా మాట్లాడుకునే విషయాలు చాలా ఉన్నాయి కాబట్టి నేను ప్రస్తుతానికి దగ్గర 7:53 అయింది. టైమ్ టు క్లోజ్ ది సెషన్. థ్యాంకింగ్ యూ వన్స్ అగైన్. మేము అడిగినప్పుడంతా కూడా మీరు ఏదో ఒక టాపిక్ మీద మాట్లాడడానికి వచ్చినందుకు సిఎస్డి తరఫున నేను మీకు ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. ఆన్ బిహాఫ్ ఆఫ్ మీ, ఆన్ బిహాఫ్ ఆఫ్ సిఎస్డి, ఆన్ బిహాఫ్ ఆఫ్ ఆల్ మెంబర్స్ who have attended the session. Thank you very much, Rani Shivashankar Sharma garu. Thank you, sir. Thank you. And thank you all for your wonderful participation. Bye. We'll meet again tomorrow, next Friday evening. Thank you, sir. Thank you.